బాగా అనుకున్నాను. అనుకుని వచ్చేటప్పటికి అందరూ అడిగాను, ఏదో చెప్పారు. అమ్మ దగ్గరికి వచ్చాక మాత్రం నాకు 100% నీ ఎవరంటే నువ్వు బ్రహ్మానివిరా, బ్రహ్మన్న ఆత్మన్నా చెప్తున్నా ఏదన్నా మనం ఏదనుకుంటే అది నిరాకారం అన్నా ఏదన్నా ఆ పవరే నీలో ఉంది. అదే ఈ దేహాన్ని నడిపించండి. ఇప్పుడు ఈ మాట్లాడడానికి కారణం లోపల, ఆ లోపల నా బ్రహ్మే నిన్ను మాట్లాడించండి. ఈ బ్రహ్మమే అనిపించండి, వినిపించండి, తినిపించండి అని చేస్తుంది. చూసేది ఈ సూర్యుకి ఆధారం బ్రహ్మం, ఈ మాటకి ఆధారం బ్రహ్మం, అంతే కదా. అన్ని కూడా ఈ రాయటానికి ఆధారం బ్రహ్మం, రావడానికి ఆధారం బ్రహ్మం. ఇలా మనం ప్రతిదీ ఏది అనుకున్నా అలాగ అనుకునేటప్పటికి ఇంక రెండో భావం రాదు, రెండో మాట రాదు, రెండో చూపు లేదు, మనకి ఏది ఉండదు, అంతే కదా. బ్రహ్మము నువ్వే ఉన్నావు, ఆ బ్రహ్మాధారంతో నడుస్తున్నావు. మరి ఇప్పటికి అప్పటికి ఇదివరకడికి ఇప్పటికి తేడా ఏంటంటే, ఇదివరకు మేనే నేను అనుకున్నాం, ఇదే నిజం అనుకున్నాం, దీనికి సంబంధించిన మమేకమైపోయాం. మమేకమైపోయి బంధాల్లోని బాధ్యతలోని భారాలతోటి నా సంసారం నేను నాదేనే బంధాలతో చిక్కు, అలాగా చిక్కుపోవడం కూడా కాదు, నిజమైన అందులో మమేకమైపోయి అందులో ఆగిపోయాడు. అదే మనం జరిగింది, అంతే కదా. కానీ అమ్మ దగ్గరికి వచ్చాక మనకి ఏం తెలిసింది? ఈ పాత్ర బ్రహ్మ పనిముట్టు, ఇది కర్మానుసారం వచ్చింది, నీ విధిని నువ్వు తయారు చేసుకున్న విధిని బట్టి వచ్చింది. మరి దీనికి వీళ్ళందరినీ నువ్వు చూడాలి. ఈ పాత్రలన్నీ నువ్వు కావాలని కల్పించుకునే తెచ్చుకున్నావు. నీ కర్మని వదిలించుకోవడానికి వీళ్ళందరి చేత నువ్వు ఉపయోగించుకుని, వాళ్ళకి ఉపయోగపడి మనం ఉపయోగించుకుని ఈ కర్మని పూర్తి చేసుకోవడానికి మనం తెచ్చుకున్నాయి ఈ పాత్రలన్నీ, అవునే కదా. మరి ఆ పాత్రలన్నీ ఉపయోగించుకోవాలి, వాళ్ళకి ఉపయోగపడాలి, ఏది తప్పించుకోకూడదు. గృహస్థు కాబట్టి మనం ఈ గృహస్థాశ్రమంలో అమ్మ దగ్గరికి వచ్చాక ఇక్కడ ఇల్లు వంటిల్లు ఎంతో భారాలతోటి, బంధాలతోటి, బరువులతోటి, బాధ్యతలతోటి ఉండేవారు సత్తకులందరూ కూడా గృహస్థులకి అయ్యో అయ్యో అని. కానీ అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత ఏమైపోయింది? ఆ వంటిల్లే బృందావనం అయిపోయింది. ఎంచేత అప్పుడు భావన వేరు, ఇప్పుడు భావన. అప్పుడు అది నేను అనే దేహభావన అన్ని తగిలించుకున్నాం. ఇది దేహం కాదు, నేను బ్రహ్మాన్ని. ఇది ఇక్కడ ఇది ఒక బృందావనం లాగే నేను ఆడుకోవాలి, పాడుకోవాలి. ఇది నేను ఎందుకు చేయాలనే భావన నాకు ఉండకూడదు. నేను చేయడానికి వచ్చాను, చెయ్యాలి. వీళ్ళందరికీ నేను పెట్టడానికి వచ్చాను, పెట్టాలి అని ఇవన్నీ ఇష్టపడిపోయాం. ఇష్టం కష్టం లేకుండా అయిపోయింది. అంతకుముందు నేను ఎందుకు చేయాలన్నాం, ఇప్పుడు నేనే చేయాలి అనుకున్నాం. అమ్మ దగ్గరకు వచ్చాక మనకు తెలిసిన విషయం ఖర్చు విషయం. అది ఏ పాత్రని నువ్వు కూడా కాలనొద్దు. మరి ఇంకా అన్ని పాత్రలు ఉంటాయి, ఏవి ఎప్పుడు కావాలంటే అదే ఉపయోగించుకుంటాం. అన్ని గ్లాసు ఉంటుంది, చెంబు ఉంటుంది, బిందె ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. కానీ అన్ని ఒకసారి ఉపయోగించుకో. కానీ ఏది ఎప్పుడు కావాలంటే అప్పుడు కదా. మనం నీళ్ళింట్లో పెట్టుకోవాలంటే బిందెతో చేసి పెట్టుకుంటాం, నువ్వు తాగాలంటే గ్లాస్ తో తాగుతావు, నలుగురు తాగాలంటే చెంబుతో చేస్తావు. మరి అన్నీ కావాలి, అర్థమైందా? అలాగే మనం కూడా మన ఇంట్లో పాత్రలు అన్నీ కావాలి. మరి మనిషి కాడి నుంచి చిన్నపిల్ల కాడి నుంచి అందరూ కూడా అయ్యోడు వరకు అన్ని పాత్రలు నువ్వు నీకు అవసరమే. ఏది తప్పించుకోకూడదు, ఏ పాత్ర మనకు వద్దని అనకూడదు. వద్దని అంటారు ఏంటి, కావాలి. అదేనా అని చేత అమ్మ దగ్గరికి వచ్చాక అసలు వదిలేది లేదు, పట్టుకునేది లేదు. ఇది ఈ మర్మం బాగా తెలుసుకున్నాం. ఏది మమేకవద్దు, అలాగే వదలొద్దు. అది ఇక్కడ అమ్మ దగ్గరికి వచ్చాక మనకి సమస్థితి ఏర్పడింది. ఎందులోని బాగా అటాచ్ కాదు, డిటాచ్ కాదు. సమస్థితిలో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండటం, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడటం, ఎంతవరకు ఏం చేయాలో అంతవరకు చేయడం. ఏది అతి లేదు, అతి అనేది వదిలేసాం. అతి చేసుకుని అది అతి అనర్థకం అని తెలిసింది. ఆ అనర్థకం అని తెలవడం కదా, నువ్వు అనిపించవు కూడా. అతిగా మమకారం పెట్టుకున్న వాళ్ళు మాట్లాడకపోతే ఏడుస్తాం. అది అతి నీ వల్లే కదా, నువ్వు చేసుకున్నదే సంస్కారం. ఇవన్నీ కూడా అమ్మ దగ్గరికి వచ్చాక మనకి అది ఏం తెలిసిందంటే పాత్రగా మనం ఎలా ఉండాలి, దేహధర్మంలో ఎలా ఉండాలి. ఇక్కడ దేహధర్మంలో మనం 100% ఉంటేనే ఆధ్యాత్మిక విద్యలో మనం నెంబర్ 1గా ఉండగలుగుతాం. పాత్ర శుద్ధే మనకి పదార్థ శుద్ధి. అమ్మ చెప్పింది నీ పాత్ర శుద్ధిగా ఉండాలి.
పాత్ర శుద్ధి ఉంటేనే పదార్థం అందరూ ఏది వేసుకున్నా ఏది కాల్సిన ఏది చేసినా బాగుంటుంది. అది పదార్థ శుద్ధే యథార్థం తెలుస్తుంది. నువ్వేం కోరుకున్నావు అది నీకు యథార్థం తెలియాలంటే పాత్ర శుద్ధి ఉండాలి. పాత్ర శుద్ధి లేకుండా ఏది రాదు. అమ్మ మనకి చెప్పింది ఫస్ట్ పాయింట్ అదే. పాత్ర శుద్ధి అంటే దేహం, ఈ దేహం దేవాలయంలో చేసుకోవాలి నాయనా. అప్పుడు దేహం దేవాలయంలో నువ్వు చేసుకోగలిగితేనే దేవాలయంలో దేవుడు ఎలా ఉంటాడో నీ దేహంలో దేవుడు ఎలా ఉంటాడు, మారుతాడు. ఎవడు మారుతాడు? ఆ జీవుడే లక్షణాలు మారి, జీవుడే మనలో ఉన్న జీవుడే. నేను దేహం అనుకుంటే జీవ లక్షణాలతో జీవుడు అనుకున్నాం, ఈ దేవాలయం చేసుకుంటే దేవుడు అనుకున్నాం. అంతే. ఈ దేవాలయానికి ఆ జీవుడిగా అనుకుంటే జీవభావానికి బ్రహ్మభావానికి తేడా మనం తెలుసుకున్నాం. అంతా కూడా బ్రహ్మభావన జ్ఞాన సత్యం. భావన మార్చునైనా అంతే. భావనే ఏమీ మార్చక్కలేదు. అన్ని అలాగే ఉంటాయి. పండు మనం ఏది మార్చేది కాదు, ఏది కొత్త తెచ్చుకునేది కాదు. నీలో ఉన్న దాన్నే నువ్వు దాన్ని నీ యొక్క పవర్ తెలుసుకుని దాన్ని చక్కగా వాడుకుని దాన్ని ఉపయోగించుకుని నీ పవర్ ఏంటో నీకు తెలుసుకునేదాకా ఆ సత్యంలో అన్ని విషయాలు తెలియదు. చూడండి, మనం ఇప్పుడు ఎంత గృహస్థిగా ఉంటూ ఎంత ధైర్యంగా ఉంటున్నాం, ఎంత ప్రేమగా ఉంటున్నాం. మనలో ఎన్ని లక్షణాలు మారిపోయినాయి, ఎన్ని గుణాలు మారిపోయినాయి, ఆ స్థూపే మారిపోయింది. అంతకు ముందు ఆంగ్ల రకం ఇళ్ళ రకం చూసుకోడు. ఇప్పుడు ఒకే రకం. ఎవరు నామరూప గుణాలు మనం చూడలేదు. అంతలోనే బ్రహ్మాన్ని చూస్తున్నాం. అసలు ఒకరి పేరు మనకు అవసరం లేదు. మన అందరూ ఫ్రెండ్స్. అమ్మ చెప్పారు కదా, అమ్మే ఫ్రెండ్స్ అంటారు. మనం నువ్వు నేను లెక్క కదా. ఇక్కడ ఈ సత్సంగానికి వచ్చిన తర్వాత మనకి ఫ్రెండ్షిప్ అనేది ప్రేమ పెరిగిపోయింది. పెంచుకున్నాం ప్రేమను. ఇక్కడ ప్రేమతో ఉన్నోడికి ప్రేమ ఎప్పుడైతే వచ్చిందో జాలి, దయ, కరుణ అన్నీ కూడా లక్షణాలు వస్తాయి. వాటికి ఉండే సహజ లక్షణాలు. అర్థమైందమ్మా? ఇందుకు ముందు ద్వేషం, అసూయ, ఈర్ష్య, అహంకారం తోటి మనకి ఎప్పుడైతే సత్సంగానికి వచ్చామో మనకి ఏ గుణాలు ఉండాలి, ఏ గుణాలు ఉండకూడదు, ఎలా ఉండాలి అన్నీ కూడా మన సత్సంగంలో విడమర్చి ప్రతి అక్షరం టెంటికల్ మనకి అమ్మ ఆచరించి మనకి చూపించినారు. ఇంకా అడిగేది కూడా లేదు, మనకి అదే చూపించినారు కదా. మరి ఇంకా అంచేత ఇవన్నీ కూడా మనకి అదే తెచ్చి మనం అన్నీ కూడా చక్కగా ఇక్కడికి వచ్చి అన్నీ నేర్చుకుంటున్నాం, అన్నీ ఇష్టపడుతున్నాం. ఇష్టపడటమే నీకు ఇష్టం అంటే ఎందుకు వస్తుంది? నువ్వు ఆచరిస్తున్నావు, ఇక్కడ ఉంటున్నావు, ఇంటికాడ మందం చెప్తున్నావు, మనం చూసిందని ఇంటికాడ నీ విద్యాసలో ఉండి అది ఆచరణలో పెడుతున్నాం. ఆచరణలో పెడతామంటే అది వస్తుంది. అంతే కదా నాన్న? అంచేత మనందరూ కూడా ఇక్కడ విశ్వాసం, నమ్మకం మనం బాగా 100% పెంచుకున్నాం. అంటే విశ్వాసం, నమ్మకం పెట్టుబడి పెడితే నీకు ఆనందం నీ ఒళ్ళో వాడుతుంది, నీకు సంశయం లేదు. విశ్వాసం, నమ్మకం అనేది మనం పెట్టుబడి పెడితేనే ఆనందం అనేది నీ ఒళ్ళో వాడుతుంది. అంతే కదా. ఇక్కడ మరి చూడండి, అన్నీ కూడా అంతే. ఇక్కడ శ్రద్ధ ఉంది, మనకి విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. అంతే. శ్రద్ధ, విశ్వాసం, నమ్మకం అంతే. ఇంక నీకు ఆ లక్షణాలతో నీకు ఏం కావాలంటే దొరుకుతుంది, ఏం కావాలంటే అందుతుంది. సంశయం అంటే ఏమీ లేదు. అంటే మన సత్యం యొక్క గొప్పతనం మనం ఎలా చెప్పాలన్నా ఒకటేనమ్మా. మనం అమ్మ 2 మాటల్లోనే మనం ఎదుగుతున్నారు. ఒకటి, అందరూ కూడా 100కి 100 మంది కూడా దేహభావంలోనే ఉంటారు. 100కి 4, 5 అంతకంటే ఎక్కువ ఆ బ్రహ్మభావంలో కూడా అమ్మకమందే వచ్చి తక్కువ కదా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది తెలుసుకుంటారు. భూమి మీదకి వచ్చిన తర్వాత తెలుసుకున్న తర్వాత వాళ్ళు మార్చుకుంటారు. మార్చుకుని వాళ్ళు ఆచరించి అనిపించి చెప్పగలిగే స్థితికి కూడా వస్తారు. అలాగే ఎవరు ఎంతమంది ఉంటారు? 100కి 4, 3 ఉంటారు. అంతేగాని అనుభవజ్ఞానమైన గురువు చాలా అదే ఇక్కడ మనకు అనుభవజ్ఞానమైన గురువు దొరికారు కాబట్టి చక్కగా వాళ్ళు చూపించింది చాలా
చాలా తేలికైన మార్గం. చిన్న చిన్న పదాల్లో చిన్న చిన్న మార్పులతోటే ఇక్కడ చిన్న చిన్న మార్పులు, మనకి ఏది పెద్ద మార్పు ఎక్కలేదు. చూడండి, చిన్న చిన్న పదాలు మన చిన్న చిన్న ఆచరణ. మరి చూడండి, ఇంట్లో ఉన్న వాళ్ళే అది గుణాలు కొడుకో, వాడు నామం కొడుకు, నీకెందుకు వాడు గుణాలు అంటే అంటే అన్నారు. అది నీకు ఎందుకురా అని వదిలేసి ఆడు ఆడు బావాలి నీకెందుకు అని ఏంటి చెప్పేటప్పటికి నిజంగా ఒక్కొక్కటి వదులుతామంటే మనకు అసలు ఇంత కూడా ఘర్షణ రావట్లేదు, ఇంత కూడా లోపల ఆలోచన విధానం రావట్లేదు, ఒత్తిడి లేదు, హాయిని పోగొట్టుకోవట్లేదు. మరి ఇంత ముందు అన్నారంటే చాలు ఓ రగిలిపోయేవాళ్ళు. ఇప్పుడు ఏమంటారు, ఉప్మని ఊదేస్తున్నారా, అది వాళ్ళ అభిప్రాయం, నాకేంటున్నాం. అంత తేలిగ్గా మనం తీసుకుంటున్నాం, అంత అలాగా నీవే ఏది రాకుండా ఆడిపేసుకుంటున్నాం. ఒక మాటతోటి ఆత్మని శక్తి ఏంటంటే అది వాళ్ళ అభిప్రాయం, నాకేంటున్నాం. అసలు ఏదన్నా మనకి మనలో రావట్లేదు కదా. ఇంట్లో కానీ బయట కానీ ఏదన్నా స్పందన రావట్లేదు. ఎందుకు రావట్లేదు తెలుసుకున్నాం, అది ఆచరించేటప్పటికి మనకు అనుభవం వచ్చింది. ఎవరిని ఏం అంటలేదు, ఎవరు ఎంటలేదు, వాళ్ళ అభిప్రాయం తెలిసిపోతాం మనకి. అందులో మనమే కొనట్లేదు. ఇవన్నీ మనం మనకి ఎలా అంటే వెన్నపూస పెట్టినట్టు, వెన్నపూస పెడితే ఎలాగ తినడానికి దాన్ని ఏం చేయట్లేదు, నవలక్కలేదు, ఏం చేయట్లేదు, మింగటమే. అలాగే అమ్మ వెన్నపూసలాగా ఈ ఆధ్యాత్మిక మనకి వెన్నపూసలాగా అంత మెత్తదనంగా అంత మధురంగా చేసి మనకి చిన్న చిన్న పదాల్లో మనకి ఇష్టమయ్యేలాగా అర్థమైందా, మనకి ఇష్టమయ్యేలాగా మనకి ఆవిడ అలా చూపించడం కదా, అలా నోట్లో పెట్టినట్టే. ఈ పదాలన్నీ అలాగే ఉన్నాయి కదండి మనకి ఎంత తెలుసా, తెలియదు కదా. తెలియని పదాలు ఎలా ఉన్నాయంటే మరి ఎంత అర్థమైందండి. అంత మన అందరూ కూడా ఈ సత్సంగానికి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా జన్మరాయకు మన కోరు, సంశయమాత్రం లేదు. ఆ ప్రయత్నంలో ఉన్నాం. మన యొక్క సంకల్పం కూడా అదే, నేను జన్మరాయకు నా కోరు, ఆ ప్రయాణంలోనే ఉన్నాం. ఎప్పుడైతే అలాగా ఆ తత్వంతో ఉన్నాము, అతనే తపస్సు, తపన వల్ల గమ్యం చేస్తాం, గమ్యం చేస్తాం తెలియలేదు. అదేనండి, ఇదివరకు కూడా పూర్వం కూడా తపస్సు చేసిన వాళ్ళు అందరూ కూడా కోరిని అలా కనుగొంటుని తపస్సు చేస్తే వాళ్ళు ఏ రూపాయలు పొందుతారో ఆ భగవంతుడు ఆకారం వచ్చాను. మనకు కూడా అంటే మనం ఏ తపన బ్రహ్మ తపన ఉన్నాం. నేను బ్రహ్మాండే తపనలో ఉన్నాం, అదే ఘోర తపస్సులో ఉన్నాం. వాళ్ళు సన్యాసులు కాబట్టి అది ఖాళీగా వాళ్ళు ఆ పనిలో ఎక్కడ అడవిలోనే ఎక్కడో చోట కూర్చుని ఆ ధ్యానం చేసుకున్నారు. ఆ తపంతో ధ్యానం కూడా తప్పనే, అడు కూర్చుని ఆ తప్పలో ఆ తప్పనే అనుకుంటాను. మనం కూడా అంటే మనం బ్రహ్మం అనుకుంటే అది కూడా ఆగిపోతుంది. నువ్వు అదే ఇది శబ్దం కూడా నిశ్శబ్దం అయినప్పుడు మనకి నిశ్చితి వచ్చేస్తుంది. కానీ అలా అనుకోకపోతే, ఫస్ట్ అలా అభ్యాసం అవ్వకపోతే అర్థమవుతుంది. అర్థమైందా, అర్థమవుతూ అంచేత అలాగ అనుకోగా నెమ్మదిగా అది నిశ్శబ్దం అయిపోయి అదే నువ్వైపోతావు. అమ్మ చెప్పింది అదే, ఎప్పుడు బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్యాన్ని లక్ష్యం ఏంటంటే తపనే తపస్సు. నువ్వు బ్రహ్మంగా, నేను బ్రహ్మానే అనుకుని తీరత్వం వచ్చింది కాబట్టి బ్రహ్మ. అమ్మ రెండే మాటలు ఏం చెప్తారు, అరే ధ్యాస ధ్యానం ఏంటి తెలిసింది కదా. నువ్వు బ్రహ్మం తెలిసిన తర్వాత రెండే లక్షణాలు, మూడోది లేదు. ఒకటి ధ్యాస, ధ్యానం. ఆ ధ్యాస దేదాత్మ చేసినప్పుడు ధ్యాస, ఆ ఎరుకులో ఉన్నప్పుడు ధ్యాస, బ్రహ్మ ఎరుకుతోటి ఆ ధ్యాసతో ఉండు. మరి ఇంకెప్పుడు ధ్యానం, ఖాళీగా ఉన్నప్పుడు ధ్యానం, ధ్యాస ధ్యానం. ఇక రెండోది లేదు మనకి, రెండో భావనే లేదు. మనం రెండో మాట లేదు. ఎంత తేలికండి మనం చూడండి. ఇప్పుడు దాకా ఒకటండి, కిందకి ఎరిగి కొద్ది తేడా ఏంటంటే, ఎరిగి కొద్ది క్లారిటీ వచ్చేస్తుంది, సారాన్ని తెలుసుకుంటాం. కింద క్లాసుల్లో అన్ని తెలుసుకోవాలి. కింద క్లాసుల్లో అన్నింటి గురించి ఏది తెలుసుకోపోయినా పైకి వెళ్ళాక అది తెలుసుకోలేదు అనుకుంటుంది.
అంచేత కింద అన్ని తెలుసుకోవాలి. అన్ని తెలుసుకుని పై క్లాసులు వెళ్ళేటప్పటికి అది మెటీరియల్ తగ్గిపోతా పిహెచ్డీకి వెళ్ళేటప్పుడు ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకం కూడా తప్పక పెట్టుకెళ్తారు. మనకేంటి, మన పిహెచ్డీ ఏంటి, మన అన్ని చదివి అన్ని తెలుసుకున్నాం. మన పిహెచ్డీ మన పుస్తకం ఏంటి, బ్రహ్మ అయితే మన లాస్ట్ ఇంకేమి లేదు. ఆ ఒక పుస్తకం పట్టుకో కానీ అందులోనే ఉంది. ఈ అన్నింటి సార్ అందులో ఉంది. అర్థమైందా? అలాగే మనం పిహెచ్డి క్లాస్ లో కూర్చున్నాం కాబట్టి మనకి పిహెచ్డి అన్నింటి సార్ ఒక పుస్తకమే కాబట్టి అది పట్టుకుని అందులో ఏ పేజీ తీస్తుంది, ఏ పేజీ నువ్వు ఎలా తీసి ఏ పేజీ అంతా నీ గురించి ఉంటుంది. ఎలా ఉండాలి, ఏం చేయాలి, మాట అలాగా, చూపు అలాగా, చేత అలాగా అన్నీ కూడా ఒక్కటి కాదమ్మా. అన్ని కోణాల్లోనే అందులో ఆ పుస్తకంలో ఉంది. అంచేత అన్నింటి సారం మనం ఇన్ని పుస్తకాలు రాసుకున్నాం కదా, అన్నింటి సారం ప్లస్ దేహధర్మం ప్లస్ నీ ధర్మం ప్లస్ మోక్షం అనే దానికి నీ గమ్యం. ఇంక జన్మరాహిత్యానికి నీ గోలు, జన్మరాహిత్యం ఏమని ముక్తి ఇదే అమ్మ. ఆ పుస్తకం అదే కదా. చెప్పండి. అంచేత మనం ఇలాగే ఎందుకు చెప్పుకోవాలంటే అలా చెప్పుకోకపోతే దాని విలువ, నీ విలువ తెలవదు. నిజంగా మనం ఈ సత్సంగంలో వచ్చాక ఎన్ని మార్పులు వచ్చినాయో మీకు అనుకుంటేగా తెలవదు. ఇవాళ ఇంట్లో చూడండి, ఇంట్లో ఎవరికైనా మనం తిట్టగలుగుతున్నావా చెప్పండి? తిట్టలేదు కదా. ఎవరైనా మాట అనగలుగుతున్నావా? అనట్లేదు కదా. ఎందుకు అనట్లేదు? అనకూడదు, ఆడు బ్రహ్మమే. మరి అది ఏంటి? ఇక్కడ తెలుసుకున్నది నువ్వు ఆచరిస్తున్నట్టే కదా. మరి వాళ్ళు అడిగేటప్పుడు కానీ పెట్టాలి, పెట్టాలి అని అనిపించట్లేదు. నేను ఎందుకు వండాలి, నేను వండనా నువ్వు వండుకోవాలి. ఇప్పుడు నాకు అలాగనమ్మా నేను చేస్తాను. చూడండి, ప్రేమ, ఆప్యాయత, ఆదరణ అన్నీ మరి అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేసి మనకి లక్షణాలు. అర్థమైందండి? అవి ఎలా వచ్చినాయి అంతే. ఇక వచ్చినాయంటే అవి వస్తాయంటే ఏం చేస్తా, నువ్వు ఉన్న సత్వంగా అలాంటిది, నువ్వు చుట్టూ ఉన్నవాళ్ళు అలాంటి వాతావరణాన్ని బట్టే ఉంటుంది. అర్థమైందండి? ఏమో చుట్టూ సత్సంగం అంటే అదే సరి చేసుకునేదే సత్సంగం. మన సత్సంగాలు అన్ని సరి చేసుకుంటమే. మనం ఏది ఉండకూడదు అది వదిలేసుకుంటా, ఏది ఉండాలో అది పట్టుకుంటా పోతాం అంతే. ఇప్పుడు మార్కెట్ కదా అన్ని రకాలు ఉంటాయి. మీకు ఏం కాదు కొనుక్కుంటే వెళ్ళిపోతారు. అన్నీ ఉంటాయి కానీ అన్ని మనకు అవసరం లేదు. ఏది అవసరం అది. ఇక్కడ కూడా అంతే. మన సత్సంగంలో మనకి ఎవరికి ఏ గుణాలు ఉన్నాయో మనకు తెలీదు, ఎవరికి ఏమి ఉండకూడదో తెలీదు. ఇక్కడికి వచ్చాక ఉండకూడదు, ఏది ఉండకూడదు ఆయన వదిలేస్తూ ఉంటారు. అదేదమ్మా ఏది పట్టుకోవాలో అది పట్టుకుంటారు, ఏది ఆచరించాలో అది ఆచరిస్తారు, ఏది వదలాలో వదిలేస్తారు. అది ఆటోమేటిక్ గా జరుగుతుంది. అది నువ్వు అనుకుని కూడా కాదు, ఆటోమేటిక్ గా జరుగుతుంది. అంచేత మనకి ఇక్కడ చూడండి, మన మోటార్ సైకిల్ ఉంటే మన అందరికీ మోటార్ సైకిల్ ఉన్నాయి, మన అందరికీ ఒకే పార్ట్ పోతుందా? ఏ ఫాల్ట్ వస్తుందో మనకు తెలియదు. ఆ మెకానిక్ తో పెట్టితే ఏ ఫాల్ట్ వస్తుందో తీసేస్తేనే పెట్టింది. అలాగే సత్సంగంలో కూడా ఎవరి భావాలు పురికి ఓ బరకదని చెప్పాడు. మన బుర్రలో ఏమున్నాయి ఎవరు తెలుసు. అయితే అన్ని బండికి పెట్టుకోలే అవసరం, అవునా? అందరికీ బ్రహ్మమే అవసరం. ఆ బ్రహ్మ పవర్ తోటే బండి నడుస్తుంది, అంతే కదా. అది ఉన్నని చెప్పి నడుస్తుంది, అది కదా. మరి ఆ పెట్రోల్ ఉన్నని చెప్పు ఆ బండిలో ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి ఎలా వెళ్తావో, నీలో ఈ బ్రహ్మ ఉన్నని చెప్పే నీకు ఈ నడక్కి నువ్వు వెళ్ళి ఏ మార్గానికి దారి చూపించి ఎప్పుడుదాకా. పెట్రోల్ అయిపోతే బండి కదులుతుందా? ఈ బ్రహ్మ తప్పుంటే ఇది కదులుతుందా? పవర్ అర్థమైందా? అలాగే నువ్వు బ్రహ్మని నువ్వు తెలుసు కాబట్టి ఆ బ్రహ్మాధారంతో నీ గమ్యాన్ని చేరుకోవడానికి దీన్ని వాడుకుని ఆ పెట్రోల్ మోటార్ సైకిల్ ఎలా వాడుకుంటావో ఈ బ్రహ్మాన్ని పాత్రకు వాడుకుని ఇదే పని ఉంటే కదా. ఇది యంత్రం, ఇది బ్రహ్మ యంత్రం, బ్రహ్మాన్ని చూపించే యంత్రం. బ్రహ్మ లేకుండా చేసుకునేది ఇది, అంతే కదా. మంత్రమైన ఇది, అవునా కదా. మరి ఇవన్నీ కూడా మనకి సత్సంగానికి వచ్చిన తర్వాతే అసలు మన గురించి మనకు తెలిసేటప్పటికే మనకి విపరీతమైన ఆనందం, హాయి అన్నీ వచ్చినాయమ్మా. మనం అందరి చేత మనం ఇప్పుడు చెప్పించుకునే వాళ్ళు లేము, చెప్పేవాళ్ళు అక్కడ ఉన్నాం కదా. ఇక అసలు కింద చేసి పెట్టట్లేదు, ఉన్నదాంతో ఉన్నట్టు ఇచ్చేవాళ్ళగా ఉన్నాం కదా. పుచ్చుకుని తృప్తి, అమ్మ దగ్గరికి వచ్చాక అందరికీ తృప్తి.
అంటే తృప్తి వచ్చింది కదా మనందరికి, హాయ్, తృప్తి, ఆనందం, హాయ్. ఇవన్నీ మరి ఎలా వచ్చినాయి సత్సంగమేది సరిచేసిదే, సరిచేసి దాంట్లో వచ్చి మరి మరి నీకు అది ఆటోమేటిక్గా వస్తాయి. అన్నీ కూడా అలాంటివే చెప్తారమ్మ, చెప్తారు, ఆచరిస్తారు, అనిపింపు చేస్తారు. ఇక్కడ రెండో మాట లేదంటే ఏంటి? రెండో మాట అవసరం లేదు ఇక్కడ, మనకు అవసరం లేదు. రెండో మాట వాళ్ళు అంటే ఏమన్నా మనం ఒకరు ఇంటికాడి గురించి వ్యవహారంగా మాట్లాడుకుంటాం. అసలు ఒక మాట మాట్లాడుకుంటాం, ఎన్ని మాట్లాడుకో అది అవసరం, అది వేస్ట్, టైం వేస్ట్. అక్కడ పని అది, ఇక్కడ పని ఇది, ఇక్కడ సత్యంగా ఇక్కడ బ్రహ్మం గురించి, నేను నా నడక గురించి, నాలో ఉన్న సంశయాలు ఉంటా, ఒకరినొకరిని అడుగుని ఇంకా బాగా ఎలా ఉండాలి అనే భావంతో మనం ఇక్కడ ఉంటాం. అంతేనమ్మా. ఇక్కడ మన సత్సంగులు అందరూ కూడా జన్మరాహిత్యం అనే గోల్లో బాగా ప్రయాణం చేస్తారు. ఈ ప్రయాణానికి తిరుగు లేదు, ఇంకా ఎదురు లేదు. ఎందుకంటే దీనికి ఇంకా బెదోపేటలోకి ప్రయాణం NH5 లాంటి మార్గం అమ్మ చూపించారు. ఇంక ఇరుగు సందులో ప్రయాణం కాదు, NH5లో ప్రయాణం. అవును కదండి. మరి అలాంటి ప్రయాణానికి మనకి ఎందుకు ఎదురు రాదు, ఏమి అదేనా? ఇంక వెళ్ళక్కడ బ్రేక్ అక్కలేదు. ఇంక నువ్వు చక్కగా అలా బ్రహ్మంగా అనుకుంటారా ఏర్పడు ఉన్నంతసేపు, ఈ దేహం ఉన్నంతసేపు దేహ ధర్మాలు చేసుకుంటూ, విధిని ఇష్టంగా చేసుకుంటూ, ఈ విధి ఎప్పుడు దాకా ఉందో, నీ తెచ్చుకున్న విధి ఎప్పుడు దాకా ఉందో అప్పుడు దాకా ఈ పాత్ర ఉంటుంది కాబట్టి అప్పుడు దాకా విధి చేసుకుంటూ పాత్రతోటి డ్యూటీ చేయి, లోపల బ్రహ్మంగా ప్రయాణించి. అంతే. ఇంకా రెండోది లేదు. ఇంకా రెండోది ఉన్నాయా? అమ్మ దగ్గర వచ్చిందంటే ఇంక రెండోది ఉందా? చూడండి, మరి దేహం కూడా దేవాలయం చేసుకున్నాం లేదా? దేవాలయంలో దేవుడు ఉన్నాడా లేదా? బయట దేవాలయంలో దేవుడు ఎలా ఉన్నాడో నీ దేవాలయంలో కూడా దేవుడు ఉన్నాడు. అంతే. అక్కడ సాకారంగా చలనం లేని విగ్రహం ఆకారం ఉంటుంది. అక్కడ నీకు చైతన్యమే ఉంటుంది. ఈ దేహాన్ని దేవాలయం చేసుకుంటే నీ లోపల కదిలే దేవుడు నువ్వే. నీ లోపల అన్ని చేసి చెప్పింది అన్ని నువ్వే ఉన్నావని ఇక్కడ వచ్చాక అన్ని కూడా సంశయాలు లేవు, మనకి ప్రశ్నలు లేవు. ఇక ఆచరించడం అనిపించు అంతే కదండి. ఇంకా మన గోలేదో తెలుసుకున్నాం కాబట్టి అదే సాధన సాధనతోటే సాధ్యం. సాధన లేకుండా సాధ్యం ఏదీ లేదు. సాధనతో అసాధ్యం లేదు. అమ్మ చెప్పారు కదా, సాధనతో అసాధ్యం లేదు. ఆవిడ 8వ సంవత్సరం నుంచి ఆవిడ జ్ఞానం చేసుకుంటారు, చక్కగా అలా చేసుకుంటారు. మరి ఇప్పుడు అనర్గళంగా ఆవిడ చెప్పగలుగుతున్నారంటే కారణం ఏంటి? చెప్పింది బ్రహ్మం. అమ్మ ఏమనుకుంటారు? ఆయనే చెప్పుకుంటాడు. ఆడలో ఉన్న బ్రహ్మాలు ఏం కావాలో నాకు తెలిసేయండి. ఇప్పుడు నేను అమ్మ బ్రహ్మాత్మ అనేటప్పటికీ ఇంక నాకు సంబంధం లేదు. ఇంక నేను అమ్మాయి చెప్పుకుంటా, నాకు సంబంధం లేదు. పిల్లలకి ఏం కావాలో మనకే తెలుసు, నాకు కూడా ఏం కావాలో నాకు తెలియదు. అంచేత అన్ని ఎవరికి ఏం కావాలో అన్ని ఆవిడే చూసుకుంటారు. ఒక తల్లి బిడ్డలకు ఏం కావాలో ఎలా చూసుకుంటారో ఈ ఆధ్యాత్మికలో మన ప్రయాణానికి చక్కగా ఏ మార్గం ఎలా వెళ్ళాలో రామ నువ్వు తర్వాత మాట్లాడినావు. ఇవన్నీ కూడా ఉన్నది బ్రహ్మం, అంతటా నిండి ఉన్న బ్రహ్మానికి నమస్కారం. నాలో మీలో అందరిలో ఉన్న అనంతత్వంతో మనం ఎల్లవేళ్ళ ఉండటమే. మనం ఈ జన్మకు వచ్చాము అంటే జన్మకు వచ్చిన పని చేసేసుకోవాలి. జన్మకు వచ్చాం, ఈ పని చేసేసుకుంటే మరలా జన్మకు రావక్కర్లేదనే కదా మన ఉద్దేశం. ఈ జన్మలోని మనకి తెలియబడతాం ఏమని? ఈ జన్మ ద్వారానే మరలా జన్మకు రాకూడదని తెలియబడతాం. అవునా? ఒకసారి ఇష్టం, ఒకసారి ఇష్టం, ఏదో రకంగా మనకు తెలియబడతాం. మనం ఎల్లవేళ ఉండేది పరమాత్మ స్వరూపని మనకి తెలుసు.
అందు గురించి మనం ఈ జన్మని మనం సార్థక చేసుకుంటాం. ఈ జన్మ ద్వారానే మళ్ళా పునర్జన్మ లేకుండా చేస్తాం. మనకు తెలియబడ్డంది, జన్మను తెచ్చుకున్నాం కాబట్టి ఈ జన్మ ద్వారానే మళ్ళా జన్మ లేకుండా మనకి తెలియబడ్డం. మనం పోనీ ఎక్కడున్నాం చెప్పండి? ఏ ఊర్లో ఉన్నాం, ఏ దేశంలో ఉన్నాం? ఎక్కడైనా ఉన్నది బ్రహ్మే, అక్కడ ఇక్కడ ఎక్కడైనా ఉన్నది పరమాత్మే అని తెలియబడ్డది. మరి ఈ అనంతత్వంతో మనం ఎల్లవేళ ఉండవచ్చు. ఉన్నది నేనే, నేను తప్ప రెండవది లేదు, నేను తప్ప రెండవది లేదు. ఏ లోకాల్లో అయినా, ఏ జీవుల్లో అయినా, మరి క్రిమికేటకాదులే కాదు, మరి వృక్షాలు, మొక్కలు, అసలు ఎటు చూడండి సృష్టి యావత్తు నిండి ఉంది. ఆ అనంతత్వం మనకు ఎలా తెలిసింది? ఈ జన్మని చిత్తార్థం చేసుకుంటున్నాం కాబట్టి తెలుసు. ఇప్పుడు ఏ భావంలో లేవు. ఆలోచన విధానం అంతా ఎలా ఉంటుంది? ఉన్నదంతా నేనే కదా, ఉన్నదంతా నేనే కదా, దేంట్లో అయినా పరమాత్మే కదా ఉన్నారు అన్న భావంతో ఉండటం వలన విడిగా అసలు భావనే రాదు. మరి త్రికరణ శుద్ధి ఇవన్నీ ఎలా అందినాయి మనకి? వేరు భావనలు అయితే రజోగుణం, తమోగుణం, సత్వగుణం, ఏదో గుణం దాంట్లో మమేకమైపోయి మాట్లాడతాం. సో ఏ గుణంతో మాట్లాడతాం? ఉన్నదంతా నేనే అంటే ఇంకా ఏముంది? ఆ నామ రూపం గుణం గొడవ లేకుండా ఈ తత్వంతో మనం ఉండగలం. అది అప్పటికి ఇప్పటికి ఏంటి తేడా? అప్పుడు ప్రకృతిని చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే నేనే అంతాతో ఉండగలను. అప్పుడు ఏంటంటే రూపం, నామ, గుణం ఆరిలాగా ఈరిలాగా భిన్నత్వంగా చూసుకోండి. ఇప్పుడు ఏం చెప్తుంది? సృష్టి యావత్తు కూడా ఏకాత్మంగా మనకు తెలియబడ్డ. అప్పటికి ఇప్పటికి విశేషం అది, మార్పు ఇది. అనేకత్వం గొడవ లేదు, ఉన్నదంతా నేనే, ఏకాత్మంగా మిగులుగా. అనేకత్వం గొడవ లేదు. ఏది చూసినా నేనే కదా, నేనే కదా, నేనే కదా. విశేషాలు ఏముంటాయి? నేనే కదా అన్నప్పుడు ఒక విషయం మీద ఆలోచన ఎంచుకుంటలేదు మనకి. ఒక విషయం అంటే ఇష్టం ఎంచుకుంటలేదు, ఇష్టం లేదు అయిష్టం. ఒక భావన రావట్లేదు. ఎందువల్ల రావట్లేదు? నువ్వు అయి ఉన్నావు, మరి ఎల్లవేళ బ్రహ్మంగా మిగులుతున్నావు. ఏ భావనలు వస్తాయి? చూసేదేంటి, చెప్పేదేంటి, మాట్లాడేదేంటి, తినేదేంటి, అంతా అనంతత్వంలోనే జరుగుతున్నాయి అన్నది మనకి సత్సంగులందరికీ స్పష్టంగా తెలిసింది కదా. ఇంకా విడిగా ఏముందని, విడిగా ఏముందని, విడిగా లేని దాని గురించి ఏం మాట్లాడుకుంటాం? ఆలోచించుకో. తెలియక విడిగా ఉందనుకుని అప్పుడు మాట్లాడేవారు దాని గురించి, దీని గురించి ఊరికే విషచింతనతో ఉండేవారు. మరి ఇప్పుడు విషచింతన ఎందుకు తగ్గింది? విషచింతన రానివ్వకుండా మనం ఇలా ఉండగలుగుతున్నాం అంటే కారణం ఏంటి? నేను బ్రహ్మానని తెలుసు. విషచింతన ఎందుకు వస్తుంది? చింతన రాదమ్మా. విషయం ఉంటే చింతన ఉంటుంది. అసలు విషయాలయ్యి, వ్యామోహాలయ్యి, ఎవరు అన్నది ఏదైనా ఉందా? ఆరెవరో మనమే, మనం ఎవరో ఆరే. సర్వం బ్రహ్మమయంగా ఉంటాంటే మరి ఎంత తేలిగ్గా అందుకుంటున్నాం? మరి ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదు. కళలో అయినా ఇళ్ళలో అయినా అదే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి మూడు అవస్థలు ఏందో కూడా మనకు భావన మార్పు రావట్లేదు. దేన్నైనా అంగీకరిస్తున్నాం.
మనం ఊహించిందే కళ అంటారు కదా, ఊహే కళ అంటారు. మనం ఊహించనే జగత్తు ఉంది. ఆలోచించుకో, ఈ జగత్తు ఊహింతే ఉంది, ఊహించకపోతే జగత్తే లేదు. ఇలా కూర్చున్నాం, జగత్తేది? దేహభావన ఏది? దేహాల భావన ఏది? సత్వం భావన ఏది? ఏ భావనలు లేవు, ఊరికే అలా ఉన్నాం అంతే. ఇలా రోజులు మనకు తెలియట్లేదు. కారణం ఏంటి? రోజులు తెలియకుండా ఎందుకు మనకి జరుగుతున్నాయి? దేని యందు మమేకం అవ్వక, దేని యందు మమేకమైనా జన్మరాహిత్యం ఉండదు. అక్కడ విషయం ఉంటుంది, ఆ విషయం మీద వ్యామోహం ఉంటుంది, అది అవునో కాదో ఉంటుంది. ఇష్టమని సుఖమని దుఃఖమని కష్టమని నష్టమని దాని ఎందు అనేక రకాలుగా భావాలు వచ్చాయి. అసలు ఆ భావన రాకుండా అతీతమైన స్థితి మనలో ఉందని తెలుసు. నీలో నాలో అందరిలో అంతటా వ్యాపించి ఉందని తెలుసు. ఇంక విడిగా ఇంకేముందని? అందరం మనమేనమ్మా, మనలోనే అందరూ ఉన్నారు. ఏకాత్మ స్వరూపంగా ఉండగలుగుతాం, విడిగా భావం లేదు. మరి ఈ దుష్ట శిక్ష రక్షణ కోసం అవతార పురుషులు ఉద్భవిస్తున్నారు కదా భూమి మీద. మరి వారికి ఇష్టం లేక కాదు, ఇష్టం అయ్యే అడుగున వారికి అందిస్తున్నారు. చూడండి, మరి అవతార పురుషులు అందిస్తున్నారు అంటే అడిగిన వారికి అందరూ అంటే తానే తెలుసుకునే కదా. ఇష్టం లేకపోతే మాటే మాట్లాడరు కదా, ఇష్టమయ్యే కదా వారిని సరిచేయటం జరుగుతుంది. అలా మనం అందరం విశ్వ కుటుంబంలో ఉన్నాం, ఒకరికొకరు అని చెప్పుకుంటాం, ఒకరికొకరు వ్యక్తం చేసుకుంటాం. మీలో ఏ భావన ఉందో నాలో ఏ భావన ఉందో అందరం వ్యక్త రూపంగా చెప్పుకోగలం, తటస్థంగా ఉండగలుగుతాం, సాక్షిగా ఉండగలుగుతాం. మరి అంతే కదా, భూమికి ఆకాశానికి మధ్యన ఏముంది? ఈ సాక్షి ఎక్కడైనా ఉంది. మరి దీన్ని ఎవరో వేసుకోవాలి, మనం చేయాలి. మనం చేయకపోతే ఏదో కథన్నట్టు అయిపోతుంది. కథన్నట్టు చేసుకోకండి, ఇది జీవితం. మళ్ళా ఆయువు ఏ క్షణాన్ని ముగింపోతుందో ఆయువుకి తెలియదు కదా. కథ కాదు, మనం జీవితంలో జీవన్ముక్త స్థితిని అందించుకోవటానికి మనం ఈ మానవ జన్మ ఎత్తాం. మరలా జన్మకు రాకుండా ఉండటానికి కూడా ఈ మానవ జన్మే ఉపయోగం. అనేక దేహాలు ఎత్తాం, మరలా 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 పుట్టుచూ గిట్టుచూ జరిగిపోయింది. ఇప్పుడు మన ప్రధాన ఉద్దేశం ఏంటంటే బ్రహ్మంగా ఉంటాం. వెనకడుగు లేదు, సత్సంగులు అందరం కూడా బ్రహ్మంగా ఉంటాం. అందువల్లనే మన భావాతీతంగా ఉండగలం, బ్రహ్మానందంగా ఉండగలం, బ్రహ్మాండంగా. ఎవరిని ఏమడిగినా లోపల తాట్లేదు, చేస్తున్నాం పనులు, ఉంటున్నాం, చూస్తున్నాం, అన్నీ జరుగుతున్నాయి, కానీ మన లోపల ఆలోచన రహిత స్థితే బ్రహ్మంగా ఉంటుంది. ఎప్పుడు ఎలా రహితమైంది? నేనే అంత నేనే అంత నేనే అంత అలా ఉండటం వలన, నేనే అంటే మనలో ఉన్న ఆత్మ, అందరిలో ఉన్న ఆత్మ, అందరిలోని అంతటా వ్యాపించున్న ఈ అనంతత్వాన్ని మనం ఏం చేసాము? తెలుసుకున్నాం, అనుభవిస్తున్నాం. ఎవరైనా ఒకటే కదా, మీలో ఏదుందో నాలోనే అదే. దేహాలు వేరైనా ఉన్నది ఒక్కటే కదా. వారికి తెలియక అలా ఉన్నారు, తెలిస్తే ఆరు మనలాగే ఉంటారు. ఏదైనా ప్రయాణం తప్పదో. పుట్టుక మూలం నుంచి వచ్చింది, మూలంలోనే మరి లయమవుతుంది కదా. మూలంగా లయమవుతుందా లేదా?
మూలం నుంచి వచ్చాం మన అందరూ దేహిగా. దేహి ద్వారా దేహంలో ఉన్న ఈ ఇంద్రియాలు అన్నీ కూడా పనిచేస్తాయి. మరి దేహం జడమని తెలుసు. స్థూల సూక్ష్మ కారణ దేహాలు మూడట్లి మట్టుమాయం చేస్తాం. ఇప్పుడు మూడు లేవు మనకి. ఉన్నదంతా బ్రహ్మ ఏంటంటే ఇంక దేహం పని ఏముంది మనకి? అందుగలడు ఇందులేడని అంతా పరమాత్మగా ఉండగలదు. భావనారహితంగా ఉండదు. చూడండి, ఎటు చూసిన వేదాంతంలోనే ఉండదు. వేదాల యొక్క సారమే వేదాంతం అమ్మా. మనం ఇంకే భావంలో లేవు. వేదం తెలుసుకున్నాం, నేను ఎవరినో తెలుసుకున్నాను, అదే వేదాంతం. ముగింపు అంతే, మళ్ళా పుట్టం. వేదాల సారమే వేదాంతం, ఉపనిషత్ సారమే భగవద్గీత, బ్రహ్మసూత్రాలు. మరి ఇవన్నీ కూడా అవే కదా, ఉపనిషత్తే కదా ఆధారం. ఆ ఆధారాన్ని పట్టుకున్నాం. ఆ దైవం ఏంటో తెలుసు. ఆధారంతో ఎలా ఉండాలి. ధ్యానాన్ని పట్టుకున్నాం. హాయిగా ఎల్లవేళ పడుకున్నా కూర్చున్నా అంటే దేహం విశ్రాంతి కోసం. మరి మంచెక్కి అలా పడుకున్నా అలా అనంతత్వంగా ఉండదు. ఏ భావంలో ఆలోచనలు ఏమి ఉండవు. ఆలోచనలే ఉంటాయి. నువ్వే లేనప్పుడు దేహంగా నువ్వు లేవు, నువ్వు పరమాత్మగా ఉన్నావు. ఇంకేం ఆలోచిస్తావు? ఆలోచించడానికి అక్కడ ఏముంది? ఏమీ లేదు. అక్కడ ఇక్కడ ఎక్కడైనా ఉన్నది బ్రహ్మే. ఆలోచన బ్రహ్మలో ఉంది. మన యొక్క దేహాలు బ్రహ్మలోని, సృష్టి అంతా బ్రహ్మలో ఉంది, స్థితి లైవ్ అంతా బ్రహ్మలో ఉంది. ఇది విడిగా ఎక్కడుందని మనం మాట్లాడటానికి? సంఘజీవులు, దేహాభిమానులు అంటాం. సో ఏమి లేదమ్మా. సంఘజీవులేంటి? దేహాభిమానం ఏది? ఏ పేరైనా సరే నశించిందా లేదా ఆలోచన. నామ రూపం గుణం మూడు లైవ్ అయిపోయినాయి. నామం ఏది? లేదు. రూపం ఏది? లేదు. గుణం ఏది? లేదు. అంటే మూడు నశించింది. ఎలా నశించింది? కారణదేహంతో నువ్వు తెచ్చుకున్నది కార్యకారణ సంబంధం అంతా ఏం చేసింది? బ్రహ్మార్పణం చేసి మూడు నశించేసింది. ఇంకా మూడు దేహాలు నశించక ఇంకే దేహం ఎత్తాం? పునర్జన్మ ఏది? మూడు దేహాలని ఎట్ ఎ టైంలో మనకు జరుగుతుంది. నేను బ్రహ్మాన్ని అనేటప్పటికి దేహభావన వీడు. దేహభావన వీడేటప్పుడు దేహంలో భావంలోనే కదా ఈ నామరూపం గుణం తెలియబడతావు. మూడు లేవు. నేను బ్రహ్మాన్ని అయి ఉన్నాను, అలా ఉంటున్నాను. నాకేం పని? లోకం గొడవ నాకెందుకు? నా గొడవే నాకు లేనప్పుడు, దేహం గొడవే లేనప్పుడు ఇవన్నీ నాకెందుకు అని మనకి విచారణ ద్వారా తెలుస్తుంది. ఇవన్నీ ఉట్టియే కదా. మన కన్ను చూసినంతసేపే ఇవన్నీ ప్రకృతి అంతా కనిపిస్తాం. మనం కన్ను మూసుకుంటే ప్రకృతి ఏమీ కనిపించలేదు. మన తలంపులోనే కదా విడివిడిగా భావాలన్నీ వస్తాయి, విడివిడిగా చూస్తున్నాం. తప్పు చేయకూడదు, తప్పుని సరిదిద్దుకోవాలి. తప్పు చేయకుండా కోసమే తత్వ విచారణ చేస్తాం. ఒక విషయాన్ని నేను విన్నాను అంటే సావధానంగా దాని ఎందుకు పరిపక్వత కోసం విన్నాను. ఏదైనా ఒకటి విన్నాను అంటే కరెక్ట్గా వింటానా లేదా? లేకపోతే అసలు ఏనేను. ఎందుకంటే భావితరాల వాళ్ళకి మనం అందివ్వాలి. ఏది ప్రమాదం? మరి నిప్పును పట్టుకుంటే ప్రమాదమే కదా. పిల్లల్ని చేకాలుతుందనే కదా చెబుతాం. అలాగే మనం మన జీవితాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళని
మనల్ని అడిగిన వాళ్ళకి అందించు. వాళ్ళకి ఆ తపన ఉంది కాబట్టి అందింపజేస్తుంది. ఇది ఎవరు చేస్తున్నారు? పరమాత్మ చేస్తున్నాడు. మీదనా అదా మందా కాదే. ఆయన యొక్క పనే ఆయన చూసుకుంటున్నారు. సృష్టించుకున్నారు, సృష్టిని చూసుకుంటున్నారు, స్థితి చేసుకుంటున్నారు, లయం చేసుకుంటున్నారు. మనం సృష్టించుకోవట్లేదు, స్థితి లేదు, లయం లేదు. మనం ఒక భావనని సృష్టించుకుంటే స్థితి లయం ఉందా లేదా? మూడు లేకుండా చేసుకుంటాం. ఎందువల్ల మనకెందుకు? మనం పరమాత్మ స్వరూపులని తెలిసాక ఇంక దేని మీద ఉంటుంది? దేని మీద ఉండదు. ఎల్లవేళ అనంతం. ఎంత ఖాళీ అమ్మా మనకి. విశాలత్వం, మన హృదయం అంతా ఎంత విశాలంగా ఉంటుంది. అసలు ఏ భావనైనా ఉంటున్నాయా? మరి ప్రతి ఒక్కరిలోని పరమాత్మ ఉండబట్టే కదా ప్రతి ఒక్కళ్ళం ఒకేలా ఉంటున్నాం. దేహాలు, నామాలు, గుణాలు వేరుగా ఉన్నా బ్రహ్మం ఒక్కటే కదా అందరిలోని. బ్రహ్మం ఒక్కటే, బ్రహ్మం ఒక్కటే అని అన్నమయ్యలోని చెప్పలేదా? మనకు అది తెలియబడ్డంది. చిన్నప్పటి నుంచి బ్రహ్మ ఒక్కటే అని తెలియబడ్డంది కాబట్టి ఇంక విడిగా ఏమీ లేదు. అంతా తానైనప్పుడు దేని గురించి విచారంతావు, దేని గురించి పరితపిస్తావు? ఏ మాటలు నీకు కావాలి, ఏ రూపాలు నీకు కావాలి? రూపరహితం, వాక్కు లేదు, మనోమౌనం వచ్చేస్తుందమ్మా. మనస్సు మౌనంగా ఉంటుంది, ఏం మాట్లాడాలని ఉండదు. ఆ మనోమౌనం నుంచే ఈ గంటన్నర సత్సంగులు లాక్కొచ్చి కూర్చోబెట్టినట్టు కూర్చోబెడుతున్నారు. మనోమౌనమే. ఆ మనోమౌనాన్ని మీరు కూడా అందించుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ గురువు స్వరూపాలే. నాలో, మీలో, అందరిలో అంతటా వ్యాపించున్న అనంతరే గురువు గారు మనకి. దేహాలు వేరైనా బ్రహ్మ ఒక్కటే కదా. మరి బ్రహ్మంలోనే కదా సృష్టి ఉంది. ఆ తర్వాత తెలిసాక దేహం కూడా బ్రహ్మే కదా అని తెలియదు, ఇంద్రియాలు కూడా బ్రహ్మే కదా అని తెలియదు. ముందు ఎలా ఉండాలి? ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అని ముందు తెలుసుకోవాలి. తెలుసుకుంటా అంటే దేహభావన వేడతాం. ఆ తర్వాత దేహభావన ఉండదు, పరమాత్మ భావన అని ఉండదు. అన్నీ కలిపి ఊరికే అలా ఉండగలుగుతాం. రోజు మన అభ్యాసంలో ఎలా జరుగుతుంది? ఊరికే అలా ఉంటున్నాం, చూస్తున్నాం, వింటున్నాం, మాట్లాడుతున్నాం, కానీ మనకు సంబంధం ఏమీ అనిపించట్లేదు. దాంట్లో రజోగుణం కానీ, తమోగుణం కానీ, సత్వగుణం కానీ, మూడు గుణాలు అటాచ్మెంట్ ఉండలేదు. మనం మాట్లాడే దాంట్లో గుణరహితంగా మాట్లాడు. దేహాలు ఉన్నాయి కాబట్టి మనోమౌనంతో ఉంటూ పరమాత్మగా మిగులుతుంది. మరి 24 గంటలు సమాధి స్థితిలోనే మనం ఉంటున్నాం. సమాధి స్థితిలోంటే ఈ వాక్యాలు వస్తున్నాయి. అయితే మనకి ఎలా వస్తున్నాయి ఇవన్నీ? మనం ఎక్కడున్నాం, ఎక్కడ చదివాము కాదు, మన అనుభవంలోంచి వస్తున్న వాక్యాలు ఇవన్నీ. మన అనుభవం గొప్ప ప్రయోగశాల. మన స్కూల్ ఏంటి? అనుభవం. అందరి యొక్క అనుభవం. చక్కగా మనం అందరం ఇలా కూర్చున్నాం. ఈ స్కూల్లో అందరం కూడా అనుభవిస్తాం. మరి మాట ఏది? హుషారేది? అలానే హుషారు లేకపోవటం ఏది? అన్నీ బ్రహ్మంలో ఉందని అంత ఆనందో బ్రహ్మగా చూసా. పరమాత్మయే మనకు దిక్కు. ప్రతి ఒక్కరిలో ఉన్న అనంతత్వమే మనకి. మనం తెలుస్తున్నాం కాబట్టి, మనం అది అంతా ఒక్కటే అని తెలిసింది కాబట్టి వెనకడుగు లేదు. మనం వేరువేరుగా రాతలు రాసుకోవట్లేదు. రాతలు రాసుకోవటానికి ఎక్కడుంది? రాత రాసుకునటానికి ఏమీ లేదు మనకి. చిత్రగుప్తుడు పట్టాలు ఏమీ లేవు. రాత ఏది? రాత ఉంటే నరకం, స్వర్గం ఉంటుంది. అసలు ఉన్నదంతా బ్రహ్మ ఏంటంటే అలా హాయిగా ఉంటాంటే ఖాళీ ఖాళీ ఖాళీ. తానే అంతా, తనతో తానుగా ఉండటమే.
మరీ చిత్రమరా, తెలియకముందు అంతా నేను 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 అని ఎంత ఎలాగా మమేకమైపోయేవాళ్ళు. తెలిసాక అసలు దేని మీద ఉంది, ఇంట్రెస్ట్ ఉందా, ఇంట్రెస్ట్ లేదా, అసలు ఏ భావనలు రావు. ఊరికే అలా ఖాళీగా ఉంటున్నాం. ఈ పాత్ర ఉన్నంతకాలం ఈ ఖాళీలో ఆ పాత్ర అలా తిరుగుతుంది అంతే. జీవుడు తప్పుకున్నాక ఇంక ఈ పాత్ర పని ఏమి ఉండదు కదా, అంత తేలిగ్గా ఉండగలుగుతుంది. పరమాత్మే నేను, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉండగలుగుతుంది. అదంతా ఒకటి. చదువు సంటి చదువు. బ్రహ్మార్పణం అమ్మ. చూడండి అమ్మ అంటున్నారు సత్సంగులు నేను నేను అనున్నది పోయినప్పుడు నేనే అంతా అనున్నది వచ్చునురా సత్సంగులు. అది నేను దేహభావన పోయి నేను బ్రహ్మం బ్రహ్మం అనుకునేటప్పటికి ఏమవుతుంది, నేనే అంతా అనుకుని అనున్నది వచ్చును. ఎప్పుడు నేను నేను అని పోయినప్పుడు, నేను దేహాన్ని అనే భావన ఎప్పుడైతే పోయిందో అప్పుడు నేను బ్రహ్మాన్ని అనే భావన నీకు ఆటోమేటిక్గా వస్తుందిరా. ఒకటి అనుకున్నది నువ్వు దేహం నేను అనుకున్నప్పుడు అందులో మమేకమయ్యావు, ఆ మమేకమైన దాన్ని ఆగావు. కాబట్టి ఎప్పుడైతే ఆ మమేకం తెలుసుకుని ఆ దేహం ఒక పాత్ర అని తెలిసి పంచభూతాలతో తయారైందని ఎప్పుడైతే తెలుసుకున్నావో, అది దానికి ఆధారం బ్రహ్మం అని ఎప్పుడైతే తెలుసుకున్నావో, ఓహో నేను బ్రహ్మాన్నా, నీ దేహం ఒక పాత్ర, దీనికి ఆధారం బ్రహ్మమా అని ఎప్పుడైతే మనకి సత్సంగంలో మనకు తెలియబడిందో ఆటోమేటిక్గా ఇంకా భావన ఆ భావన తగ్గుతుంది, ఈ భావన పెరుగుతుంది. అది నిజం కాని దాన్ని వదిలేస్తావు, నిజమైందని పట్టుకుంటావు అంతే. నిజం కాని దాన్ని నిజం అనుకున్నావు, కానీ అది నిజం కాదని తెలిసిన తర్వాత ఈ సత్సంగానికి వచ్చిన తర్వాత ఇది ఎప్పుడైతే తెలిసిందో, అది ఎప్పుడైతే తెలిసిన తర్వాత వెంటనే ఆటోమేటిక్గా ఒకటి వదిలితే ఒకటి వస్తుంది. ఎప్పుడైనా సరే మనం మనసులో కూడా మనం మనసుతో ఆలోచిస్తే బాహ్యంలో ఉంటాం, బ్రహ్మంగా ఆలోచిస్తే అంతరంగంలోకి వెళ్తాం. మనకి ఏదో ఒకటే ఉంటుంది, ఏదో ఒక్కదానే నువ్వు వాడగలవు. అది ఇక్కడ సప్తంగానికి వచ్చిన తర్వాత 100% ఇక్కడ ఈ దేహభావన తప్పకుండా, దేహభావన అందరికీ కూడా దేహం అంటే ఏంటో తెలిసింది, భావన అంటే ఏంటో తెలిసింది. అది ఎలా మార్చుకోవాలో కూడా మనకి 100% తెలిసిందమ్మా. తెలిసిన దాన్ని చక్కగా ఆచరించుకుంటూ అనుభవించున్నాం మనం ఇవాళంతా. ఇక్కడ నేను నేను అన్నది పోయినప్పుడు ఈ దేహం ఈ నేను అని ఎప్పుడైతే నువ్వు అర్థమైందో అప్పుడు ఏముంటుంది, బ్రహ్మమే అంతా ఉంటుంది. నేను బ్రహ్మాన్ని అనుకుంటావు, అంతా బ్రహ్మంగానే ఉంటావు అంతే, ఇంకేమీ లేదు, ఇంకా రెండో మాట లేదు. అలాగే ఉంటావని చెబుతున్నారు. నిజమే, పరమాత్మ స్థితిని చూపించలేము. నువ్వు బ్రహ్మంగా నీ స్థితిని చూపించేదా, వర్ణించేదా, అది వర్ణించేది కాదు, చూపించేది కాదు. అది జ్ఞానానుభవం వల్లే సాధ్యమగుడురా సత్సంగులు. అది నువ్వు ధ్యానం చేయటం వల్లే. అంచేత ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మనం అమ్మ ఇందాక ఏమన్నారు, అరే ఇంక చదివిది లేదు కదంటరా, ఏం చదువుతావు, ఇంకా చదివిది ఏం చదువుతావు, చదివాం. మరి ఇప్పుడు మనం ఏమైంది, ఈ మస్తకమే పుస్తకం అయిపోయింది. చదివి 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 అభ్యాసం వల్ల అదే మనం 24 గంటలు ధ్యాస ధ్యానంలో ఉండటం వల్ల మన ఈ మస్తకమే పుస్తకం అయిపోయింది అంతే. ఇంక మన పుస్తకాలు చదవాలి ఏదో అని అది కాదు. ఈ సత్సంగం ఎందుకంటే ఛార్జింగ్ మళ్ళీ అన్ని ఇంకా చదవకుండా ఓడకుంటూ అలా ఇంటూ అలా ఉండిపోవడానికి సత్సంగానికి వస్తున్నాం మనం అంతే. ఈ సత్సంగానికి రావడానికి కారణం ఏంటో తెలుసా, ఇంకా చదివే టైం కూడా మనకు అక్కర్లేదు. చదవటం ఎందుకు, ఈ పుస్తకం అంతా ఈ మత్తకం అంతా పుస్తకాలే ఉన్నాయి కదా, అత్వని అదే అన్నాం కదా, అదే అనుకున్నాం కదా, అలా ఉంటున్నాం కదా. ఉండటానికి ఇంకా అలా స్థిరంగా ఉండటానికి మనం అమ్మ దగ్గరికి వస్తున్నాం అంతే. ఇంక ఇక్కడ అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత మనకి ఇంకా చదవటానికి లేదు, వినటానికి లేదు, ఉండటమే. ఇంకా చదివి ఏం తెలుసుకున్నా కదా, తెలుసుకునేదాకా మనం తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత ఆచరించి అనుభవిస్తున్నాం. ఇంకా అనుభవించేదమ్మా ఇక్కడ, ఇంక తెలుసుకునేది లేదు, ఇంకా ఆచరించి నువ్వు ఆచరించే చాలు. ఇంక తెలుసుకోవడానికి ఇంక అదే కదా తెలుసుకునేది. ఇంకా అంచేత ఎందుకంటే మనం ఇక్కడ పాత్రగా వచ్చాం కాబట్టి ఏంటి, దేహధర్మంగా పాత్రగా వచ్చాం. ఏ పాత్రగా, ఇక్కడ గృహస్థిగా వచ్చాం.
గృహస్థు ధర్మం ఆచరించడానికి వచ్చాం. గృహస్థు ధర్మం ఆచరిస్తూ హాయిగా బ్రహ్మంగా పాత్ర ఏమో డ్యూటీ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడికి సత్సంగానికి వచ్చిందని మనకి ఏం తెలిసిందంటే మనకి ఎడ తీసుకుంటున్నాం. ఎలా ఎడ తీసుకుంటున్నాం? ఈ పాత్రనేమో డ్యూటీ చేస్తున్నాం, లోపల బ్రహ్మంగా ఉంటున్నాం. చూడండి, పాత్ర డ్యూటీ చేస్తుంది, లోపల బ్రహ్మంగా ఉండి శక్తి ఇచ్చి ఉంటున్నాం. మరి పాత్ర డ్యూటీ కూడా ఎలా చేస్తుంది? బ్రహ్మంగా చేస్తుంది. నేను బ్రహ్మాన్ని ఎప్పుడైతే లోపల బ్రహ్మ భావన ఎప్పుడైతే స్థిరపడిపోయిందో, నువ్వు లోపల నేను బ్రహ్మాన్ని అంటే, నేను బ్రహ్మాన్ని అనుకుంటే ఇక్కడ అదే చేసి బ్రహ్మం, చెప్పి బ్రహ్మ, అనేది బ్రహ్మ అనుకుంటున్నాం కదా. అలాగే నీకు అభ్యాసం వల్ల నువ్వు బ్రహ్మం అని ధీరత్వం నీకు స్థిరపడిపోయింది. ఇంకా అందులో సంశయం లేదు. అప్పుడైతే ఆ ధీరత్వం వచ్చేసిందో, స్థిరత్వం వచ్చిందో, నిత్యలత్వం వచ్చిందో, నిర్మలత్వం వచ్చిందో, ఇంకంత బ్రహ్మంగానే ఉంటాం. ఇప్పుడు అమ్మ చూడండి, ఆవిడికి అభ్యాసం వల్లే కదా అమ్మ అలా ఉండగలుగుతున్నారు. మనం అదే అభ్యాసం చేస్తున్నాం. మనం నెమ్మదిగా అమ్మ ఎప్పుడు 8వ సంవత్సరం నుంచి ఆవిడ అభ్యాసంలో ఉన్నారు కాబట్టి ఆవిడ అవలేదుగా దాంట్లో మమేకమైపోతుంది. మనం చేస్తున్నాం కాబట్టి మనం కూడా అదే స్థితి మనకి వస్తుంది. కానీ అభ్యాసం బాగా ఉండాలి. ఇక్కడ రావటం వల్ల మనకి ఏం జరుగుతుందంటే, విధిని ఇంటికాడ పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎలా ఉన్నా కూడా విధిని ఇష్టం చేసేసుకుని చక్కగా పాత్ర డ్యూటీ చేసేసుకుంటూ ఏది కదలకుండా మనసుని నిశ్చలంగా నిర్మలంగా హాయిగా స్థిరత్వంగా ఉంచుకుంటూ మనం డ్యూటీని చేస్తున్నాం. ఎలాంటి సంఘటనలైనా సరే ఇష్టం చేసుకున్నప్పుడు ఏది కష్టం అనిపించట్లేదు. ఇక్కడ ఏదైనా సరే అమ్మ దగ్గరికి వచ్చాక మనకి రెండో భావన రావట్లేదమ్మా. రెండో మాట లేదు, రెండో చూపు లేదు. అంతా నువ్వు బ్రహ్మంగా ఉండటం, బ్రహ్మంగా చేయటం, బ్రహ్మంగా చూడటం, ఇష్టంగా చేయటం. ఇది నా ధర్మం, నేను చేయాలి, ఈ డ్యూటీ నేను చేయాలి. ఏది తప్పించుకోవట్లేదు, ఇంటికాడ ఏది తప్పించుకోవట్లేదు. అన్ని పాత్రలు ఏ పాత్రలు ఏం చేయాలో చక్కగా చేసి పెట్టేస్తున్నాం. అలాగా అక్కడ అన్నీ కూడా అందరినీ ఇష్టం చేసుకుంటున్నాం. అందరికీ ప్రేమని మనం అన్నింటిలో కల్లా ఫస్ట్ మనం ఏంటంటే మనం అందరికీ ప్రేమను పంచుతున్నాం. ఆ పంచితత్వం తెలిసి సమానత్వంగా పెంచుతున్నాం. ఇంకా భేదభావం లేదు. సమత్వంగా అందరికీ ప్రేమను పంచుతున్నాం, ఆప్యాయతను పంచుతున్నాం, ఆదరణని పంచుతున్నాం. ఎప్పుడైతే అలా పంచడం మనకు వచ్చిందో మరి ఏం చేస్తారు? ఇంకా అలాగే ఆడు కూడా మనల్ని మందులో ముంచుతారు. అది మనం తెలుసుకున్నాం. ఇక్కడ పరమాత్మ స్థితిని చూపించలేం. నేను బ్రహ్మాన్ని అని అమ్మ బ్రహ్మంగా ఉంటారు కాబట్టి ఆవిడ ఆచరిస్తారు. ఆవిడ గురించి ఆవిడ చూపించేది కాదు, చూపించలేం, దాన్ని వర్ణించలేం. ఏం వర్ణిస్తాం? బ్రహ్మ ఎలా ఉంటుందో అలా ఉంటుందని. అంటే దానికి రూపం లేదు, నామం లేదు, గుణం లేదు కాబట్టి దాన్ని వర్ణించలేం. చూసారా? అది ఎలా తెలుస్తుంది? మరి నీకు ధ్యానానుభవంలో నీకు అది సాధ్యమవును. ధ్యానంలోనే అది నీకు ధ్యానంలో నీకు ఏం జరుగుతుంది అనుకున్నావమ్మా? నువ్వు బ్రహ్మం అనుకున్నది ఆ బ్రహ్మ యొక్క పవర్ ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, అది నేనై ఉన్నాను అంటున్నావు కాబట్టి నువ్వు ఎలా ఉన్నావు, ఏంటి బ్రహ్మం అంటే ఏంటి, నీ నిధిస్థితి ఏంటి అని ధ్యానంలోనే నీకు అది అభ్యాసం, నీకు అనుభవం వస్తుందమ్మా. ధ్యానానుభవమే నీకు, ధ్యానం వల్లే నీకు అది అనుభవానికి వస్తుంది. అనుభవం వచ్చినప్పుడు నీకు అర్థం అవుతుంది. అర్థం వచ్చినప్పుడు ఇంకా అసలు క్షణం కూడా వ్యర్థం చేసుకోకుండా ధ్యానాల్లో మనం ఉంటాం. ధ్యానాల్లో ఉంటాం, సంశయం లేదు. మనందరూ కూడా అదే దిశలో ఉన్నామమ్మా. మనందరూ కూడా ఆ అభ్యాసంలోనే, ఆ పనిలోనే అదే నిజమైన పని అని తెలుసుకుని అలాగే ఉంటున్నాం మనందరూ కూడా. ఇక్కడ జ్ఞానికి సహజ స్థితిలోంచి అన్ని సహజంగా జరుగుతాయి. ఇప్పుడు మనకి ఏం జరుగుతున్నాయి? అన్నీ కూడా సహజంగా. చూడండి, ఏది ఇబ్బంది లేదు, సహజంగా అలాగే రొటీన్గా ఎలాగైపోతున్నాయి. ఇంట్లో కూడా ఎవరు మనల్ని ఏమి అబ్జెక్షన్ లేదు. ఎందుకు లేదు? నువ్వు ఏం చేయాలో చేస్తున్నావు, ఇంకా తప్పించుకోవట్లేదు. ఇష్టంగా చేసి అక్కడ పెట్టేస్తున్నావు, ఇంక నువ్వు అనిపించుకోవట్లేదు. చేయవలసింది చేస్తే రావాల్సింది వస్తుంది అంతే. ఇంక దీనికి నువ్వు చేయవలసింది చేస్తే రావాల్సింది వస్తుంది అనుకోవడానికి సంశయం లేకుండా వస్తుంది. అర్థమైందమ్మా? అని చేతి ఇవన్నీ కూడా అమ్మ మనకి చాలా చక్కగా ఇవన్నీ వివరించి చెప్పారు. అర్థమైందా? జ్ఞానికి సహజ స్థితిలోంచి అన్ని సహజంగా జరుగుతాయి. ఎప్పుడైతే జ్ఞానం తెలుసుకుని జ్ఞానాభ్యాసం వల్ల జ్ఞాన నడత, జ్ఞాన ఆచరణ, జ్ఞాన అనుభవం నీకు వచ్చిందో నీకు ఇంక అసలు ఏది నువ్వు ప్రయత్నం అక్కర్లేదు. ఏది ప్రయత్నం అక్కర్లేదు, అప్రయత్నంగా అన్ని చక్కగా జరుగుతాయి.
అది ఇక్కడ అమ్మ చెప్పేది మన నిజమే. జ్ఞాని ఏ పని చేస్తున్నా అన్ని బ్రహ్మంగా ఉంటాయి. జ్ఞాని ఏ పని చేస్తున్నా అన్ని అందరికీ ఆనందాన్ని ఇస్తాయి, అందరికీ ఉపయోగపడతాయి. ఇక్కడ ఇంకా భేదం ఉండదు కాబట్టి అందులోని అంచేత జ్ఞాని ఏ పని చేస్తున్నా అన్ని బ్రహ్మంగా ఉంటాయిరా, అన్ని ఆనందాన్ని ఇస్తాయి, మంచిదే ఉంటుంది, పాజిటివ్లోనే ఉంటుంది. జ్ఞాని ఏం చేసినా పాజిటివ్. ఆయన అందరూ బాగోవాలి, అందరూ ఆనందంగా ఉండాలి అనే భావంలోనే ఆయన ఉంటాడు. ఆయన చేసి పనులు అలాగే ఉంటాయి, సంకల్పాలు అలా ఉంటాయి, మాట అలాగే ఉంటుంది, చూపు అలాగే ఉంటుంది, భేదాలు ఉండవు. జ్ఞాని ఏంటి అంటున్నారు అమ్మ? జ్ఞాని ఏ పని చేస్తున్నా అది అన్ని బ్రహ్మంగానే ఉంటాయిరా సత్సంగులు. ఇక్కడ చూడండి, జీవితం అంటేనే ఎరుక మరుపుల ఆట. ఈ జీవితం బాహ్య జీవితం అంటే ఏంటంటే జ్ఞాపకం ఉంటుంది, మర్చిపోతుంది, జ్ఞాపకం ఉంటుంది, అంతగా అనిపించుకోవటం. అది రాత్రి పగలు, లాభం నష్టం. ఈ దేహధర్మంలో జీవితం అంటే అదే కదరా సత్సంగులు. జీవితం అంటే ఎరుక మరుపు. అది ఎరుక మరుపు ఆట. మనసు బ్రహ్మ ధ్యానం చే త్రిగుణాతీతం అయినప్పుడు ఇక మరుపు ఉండదు. ఎరుక మరుపు అంటే బ్రహ్మంగా ఉంటావు, బ్రహ్మం దేహభావన వచ్చేస్తుంది, బ్రహ్మంగా ఉంటావు, బ్రహ్మాన్ని మర్చిపోతావు. అది మరుపు అంటే అది. ఇక నువ్వు బ్రహ్మం అనుకుంటున్నది ఏం మర్చిపోతావు అంటే అక్కడ ఈ ఈ దృశ్య ప్రపంచంలో ఆకర్షణ లోనైపోయి ఎప్పుడైతే దృశ్య ప్రపంచంలో మీ చూపు వెళ్ళిందో అంటే బ్రహ్మంగా లేనంటే అక్కడ అది అలాగా మరుపు. ఎరుక మరుపు అంటే అది. మరి నేను బ్రహ్మంగా ఉండాలి అనుకుంటున్నావు, మరి ఇంటికాడ ఏదో సంఘటన వచ్చేటప్పటికి గమ్ముని మరి ఆ సంఘటన వల్ల మనకి మరి అందులోకి వెళ్ళవలసి వస్తుంది కదా. అది అలాగా ఎరుక మరుపు ఆటరా జీవితం అంటే. చూసారా, ఇక్కడ మనసు బ్రహ్మజ్ఞానం చే త్రిగుణాతీతం అయినప్పుడు ఇక్కడ మరుపు ఉండదు అమ్మంటున్నారు. ఇంకా ఏముంటుందిరా సత్సంగులు ఏమంటున్నారు? ఇక్కడ మనసు ఎప్పుడైతే జ్ఞానం ఇక్కడ ధ్యానం, ఇక్కడ బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్తులో జ్ఞానం చెప్తారు. జ్ఞానాన్ని జ్ఞానం అంటే ఏంటి? అన్ని కూడా నీ గురించి నువ్వు తెలుసుకోవటం. అంచేత దేహభావన ఏంటి, బ్రహ్మభావన ఏంటి, అన్ని కూడా మనసు ఏంటి, ఇంద్రియాలు ఏంటి, అటు లక్షణాలు ఏంటి, అటు గుణాలు ఏంటి, అన్ని వివరంగా ఇక్కడ తెలుసుకుంటాం. ఈ సత్సంగంలో మనం తెలుసుకునేది అదే. ఎప్పుడంటే దేహభావన వీడి బ్రహ్మంగా ఉండాలంటే నీకు ఏం కావాలి, ఏమి వదిలితే ఏమొస్తుంది? దేహభావన ఉంటే మనసు ఇంద్రియాలు ఉంటాయి, అయ్యాటి లక్షణాలు అవి మరి అయ్యాటిని తగ్గించుకుంటూ నువ్వు బ్రహ్మంగా ఉండాలంటే ఏం చేయాలి? అదే జ్ఞానం. జ్ఞానం తెలుసుకుంటే ధ్యానం హాయి. జ్ఞానం ఎప్పుడైతే బాగా తెలుసుకున్నావో ధ్యానం నీకు బాగా కుదురుతుందిరా సత్సంగంలో అని చెప్తారమ్మ. మరి మన సత్సంగంలో మనం అందరూ కూడా ఎలాగా ధ్యానంలో మనకి హాయిగా ధ్యానం చేయకపోయినా మనం హాయిగా ఉంటున్నామంటే మనసు ఇంద్రియాలు మనం వసూలు చేసుకున్నాం, వాటికి కోరికలు పెంచట్లేదు, ఇంద్రియాలకి ఆకర్షించట్లేదు, అన్ని దృశ్య ప్రపంచం వైపు వెళ్ళట్లేదు, ఆకర్షణ తగ్గింది, కోరికలు తగ్గినాయి, వ్యామోహం తగ్గింది, అంతా కూడా మరి వివేక వైరాగ్యాలు వచ్చినాయి. వాటి బదులు మనకి వివేక వైరాగ్యాలు, వివేకంతో తెలుసుకుంటున్నాం ఏది నిజం, ఏది అబద్ధం, ఏది ఆనందం, ఏది మనం వదలాలి, ఏది పట్టుకోవాలి అని వివేకంతో వైరాగ్యం. వైరాగ్యం అంటే వదలటం. ఏది వదలటం? అవసరం లేదని వదలటం, అవసరమైన దాన్ని పట్టుకోవడం. వివేక వైరాగ్యాలు అంటే అది. ఆ రెండింటిలోని మనం ఇక్కడ సత్సంగానికి వచ్చాక వివేక వైరాగ్యాలతోటి హాయిగా ఆనందంగా ఉండగలుగుతున్నాం అంటే తెలుసుకున్నాం కాబట్టి అది ఆచరిస్తున్నాం కాబట్టి మనకు అర్థమవుతుంది. నిజం కదమ్మా, మరి ఆచరించినప్పుడు అర్థమవుతుంది, మనం అలా ఉండగలుగుతున్నాం అని చెప్తున్నారు అమ్మ. ఇక్కడ అమ్మ అంటున్నారు సాక్షిభావం స్వభావం. సాక్షిభావం అంటే ఏంటమ్మా? సాక్షిభావం అంటే నువ్వు బ్రహ్మ సాక్షిగా నువ్వు ఉండు. సాక్షి నీలో ఉన్న ఏంటి? బ్రహ్మమే నీకు సాక్షి. అంతే కదా, ఆయనే కదా నీకు లోపలుండి నువ్వు ఉన్నావంటే లోపల ఆయన ఉండబట్టే కదా. నువ్వు లోపల ఉన్నవాడిని సాక్షిగా చూడు, ఆ స్వభావం చూడు. అది సాక్షిభావం నీ స్వభావం. నువ్వు సాక్షిగా అది లోపల ఆయన ఉన్నాడు అనే భావంతో ఉండటమే కదా నీ స్వభావం. నువ్వు నేను బ్రహ్మాండాన్ని అనుకుంటమే కదా నీ స్వభావం. అలా అనుకుంటే ఆ భావనే స్థిరపడిపోయింది కదా, అదే నీ స్వభావం అయింది కదా. అదే అమ్మ చెప్పింది ఏంటంటే నీ స్వభావం అదిరా.
నువ్వు బ్రహ్మాని అనే స్వభావంతో హాయిగా ఆనందంగా ఉంటూ అంతే. అక్కడ అమ్మ చెప్పింది బ్రహ్మ నీ స్వరూపం, ఆ బ్రహ్మమే నీ స్వరూపం, నువ్వు అదే ఉన్నావు, నువ్వు బ్రహ్మానివిరా అని చెబుతున్నారు అమ్మ. నీతో నీవు ఉన్నప్పుడు ఉదాసీనత పోయి యోగ బలంతో ఉంటావు. యోగ బలం, నేను యోగ బలం అంటే యోగం కలియిక, బ్రహ్మంతో కలిసి అంతటా ఉన్న బ్రహ్మంతో కలిసి విపరీతమైన శక్తివంతుడిగా ఉంటావురా సత్సంగంలో అని చెప్తారమ్మ. యోగ బలంతో హాయిగా ఉంటావు. బ్రహ్మ సాక్షాత్కారం అంటే ఏదో వచ్చే, అసలు ఏదో వచ్చేది, సాక్షాత్కారం అంటే ఏదో వచ్చేదిరా సత్సంగులు. బ్రహ్మ సాక్షాత్కారం అంటే ఏదో వచ్చేదురా. నిజమైన నేను అంటే నిజమైన ఏంటి, నువ్వు ఎవరు బ్రహ్మానివి. ఆ బ్రహ్మాన్ని నేను, ఆ బ్రహ్మనీరుని పట్టుకుంటావు, నువ్వు ఆ బ్రహ్మనీరుని పట్టుకుంటావు, అదే నేనని నువ్వు తెలుసుకుంటావు. తెలుసుకుని నిజమైన ఏది నిజం, బ్రహ్మ నిజం, నాలో ఉన్నది అదే, అదే నిజమైన నేను. నిజమైన నేను బ్రహ్మము, నిజమైన నేను బ్రహ్మము. ఆ బ్రహ్మ నేనును పట్టుకుని విశుద్ధ మనసుతో అదిగా అలా ఉండిపోతావు. ప్యూరిటీ, త్రిగుణాతీతమైన మనసుతో. గుణాతీతం, భావాతీతం, త్రిగుణాతీతం అంటే కాలాతీతం. ఇప్పుడు బ్రహ్మంగా ఉన్నప్పుడు మనకి అన్ని అతీతాలే, అన్నిటికీ అతీతంగా ఉంటాయి. కాలంతో పని లేకుండా, గుణంతో పని లేకుండా. భావాతీతం, భావానికి అతీతం. భావం కూడా బ్రహ్మ, బ్రహ్మ అనుకోవటం భావం. భావానికి అతీతం, అది కూడా ఏమీ లేని స్థితి అదే. భావాతీత స్థితి అంటే అదే బ్రహ్మం, అదే నీ నిజ స్థితి. భావం అనుకుంటా భావాతీత స్థితికి వెళ్తాం. ఆ భావంలోనే బాక్యం. భావం ఏంటి, బ్రహ్మాది అని అనుకుంటమే బాక్యం. అది అనుకోగా అదే నువ్వు అయిపోతావు. అనుకుంటానికి కూడా అక్కడ ఏమి ఉండదు. అది అమ్మ చెప్పింది. అమ్మ చూసారా, నువ్వు భావాతీతం రా. సాక్షి భావం నీ స్వభావం, బ్రహ్మం నీ స్వరూపం. నీతో నీవు ఉన్నప్పుడు ఉదాసీనత పోయి యోగ బలంతో ఉంటావు. యోగ బలం అంటే యోగం అంటే కలిక. ఆ బ్రహ్మ నువ్వెవరు, బ్రహ్మం. ఆ బ్రహ్మంతో నీలో ఉన్న బ్రహ్మం అంతగా ఉన్న బ్రహ్మంతో కలిసి అదే అదిగా నువ్వు ఉంటావు. యోగ బలంతో, యోగంగా. యోగం అంటే నీకు తెలిసింది కాబట్టి ఆ కలికతో. ఈ సత్సంగం వల్ల మనకి యోగ బలం అవుతుందమ్మా. సత్సంగం వల్ల జ్ఞానం తెలియబడుతుంది. యోగంతో ఉండి శక్తి యుక్తి మనకి అన్ని తెలుస్తాయి. కలవటం కాదు, అలా ఉంటాం, అలా ఆచరిస్తాం, అనుభవిస్తాం. ఇక్కడ అనుభవించేదమ్మ, ఇక్కడ అంతా కూడా ఆచరించి అనుభవిస్తాం. మనం అందరూ కూడా తెలుసుకుంటున్నాం కాబట్టి అమ్మ అదే చెప్తారు. సత్సంగం అందరూ తెలుసుకున్నారు, ఆచరిస్తున్నారు, అనుభవిస్తారు, తిరగలేదు. తెలుసుకున్నారు కదా, ఆచరిస్తున్నారు. ఆచరించినప్పుడు అనుభవించినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. అర్థమైన తర్వాత క్షణం కూడా ఎవ్వరూ మీరు అర్థం చేసుకోరు. ఎలా ఉంటారు, నేను బ్రహ్మం అని తెలుసుకుంటారు, ఆ బ్రహ్మంగా ఉంటారు, బ్రహ్మాధారంతో ఉంటారు, బ్రహ్మ సాక్షిగా, నాలో ఉన్న బ్రహ్మ సాక్షిగా అనుకుంటూ అలా హాయిగా ఆనందంగా ఉంటారు. సాక్షిభావం ఆటోమేటిక్గా అర్థమవుతుంది. అర్థమయ్యే క్షణం కూడా మీరు అర్థం చేసుకోరు అని చెప్తున్నారు అమ్మ. మరి అదే కదా, తనను తాను తెలుసుకోవాలనుకోవడమే ఉత్తమం, ఉత్తమమైన కోరిక. ఇక్కడ మనం వచ్చావేంటి, అప్పుడు అమ్మ దగ్గర నేను రావటం, అమ్మ నేనెవరో నేను తెలుసుకోవాలనే వచ్చాను. మరి అదే నిజమైన కోరిక, అదే నిజం. అందరికీ అదే ఉండాలి. మన అందరి కోరిక అదే. నేను తెలుసుకోవాలనే కోరికతోటే మనం అందరూ ఇక్కడికి వచ్చాం. మరి ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది మనం ఏంటో. మనం మరి అంతకుముందు ఈ దేహం నేను అనుకున్నాం. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ కూడా ఈ దేహం ఒక పనిముట్టు అని తెలిసింది. అప్పుడు దాకా నాకు అయితే తెలియలేదు. మరి ఇవన్నీ కూడా చక్కగా అనుభవజ్ఞానమైన గురువు దగ్గర కూర్చుంటే అన్ని చక్కగా అన్ని ఆచరించి మనకి వాళ్ళు చెప్పి మనకి ఆచరించి మన కళ్ళ కూడా చూపిస్తారు. మనకు కూడా ఆచరణకి బాగుంటుంది. ఆచరించగలుగుతాం మనం. ఎప్పుడైతే అనుభవజ్ఞానమైన గురువు ఉంటే మనకి ఇంక సంశయం వస్తారు, ఇంకేది మనకు ప్రశ్న ఉండదు. వాళ్ళు అనుభవించి అన్నారు కాబట్టి అమ్మాయి ఎలా దారి తెలిసిన వాడు మనకి దారి ఎలా చక్కగా చెప్తాడో అలాగా అనుభవజ్ఞానమైన వాళ్ళు మనకి అనుభవం అలా చెప్తారు. వాళ్ళు ఆచరించారు కాబట్టి, ఆచరించి వాళ్ళు అనుభవించారు కాబట్టి అనుభవాన్ని వివరంగా మీరు ఎలా చేయండి అని చెప్తారు. అది ఇక్కడ ఇవన్నీ కూడా ఎలా వస్తాయి, ఆ అనుభవజ్ఞానమైన గురువు దగ్గరికి వెళ్తే అన్నీ అవే వస్తాయి. అది మనం పుడతా ఏమి నేర్చుకోలేదు. మరి ఇవాళ అన్ని నేర్చుకున్నావా లేదా, అన్ని తెలుసుకున్నావా లేదా అంటే అది కాలాన్ని బట్టి, అది నీ యొక్క ప్రయత్నాన్ని బట్టి, కాలంలో నువ్వు తెచ్చుకున్న విధిని బట్టి అన్ని కూడా ఆటోమేటిక్గా అన్నీ అందుతాయి. ఆ ప్రయత్నం జరుగుతుంది. కానీ
ప్రయత్నం లేకుండా ఏది జరగదు. దేహధర్మంలో నువ్వు చేయవలసింది చేస్తేనే రావాల్సింది వస్తుంది. ఇవన్నీ కూడా అమ్మ దగ్గర వచ్చాక చేయవలసింది తప్పకుండా చేయాలి. ఏది చేయవలసింది ఎందుకు చేయాలి? నువ్వు చేయడానికి వచ్చావు, చేస్తానని వచ్చావు, చూస్తానని వచ్చావు. ఇది బాగా అర్థమైపోయి ఏది తప్పించుకోవట్లేదు. మన అమ్మడు తప్పించుకోకుండా అన్ని కూడా మనం చేసుకుంటా, హాయిగా ఇష్టంగా చేసుకుంటా మన ఖాతా పుస్తకం ఖాళీ చేసుకోరా అంటారా? అలా ఖాతా పుస్తకం మనం ఏమేమి చేయాలనుకున్నావో, ఏ రోజు ఏం చేయాలనుకుంటావు, ప్రతిరోజు అలా ఇష్టంగా అన్ని చేసేసుకుంటూ ఖాళీ చేసుకుంటూ టికెట్ కొంటూ ఖాళీ చేసుకుంటూ మనం హాయిగా ఆనందంగా కొత్తది మళ్ళీ తగిలించుకోకుండా కదా. ఇక్కడ ఎప్పుడైతే దేహభావంతో నేను నాది అనుకునే దేహభావంతో చేసిన కర్మ నీకు యాడ్ అయింది, ఇప్పుడు బ్రహ్మభావంతో చేసిన కర్మ నీకు ఏమీ సంబంధం లేదు. చేసేది బ్రహ్మం, చెప్పేది బ్రహ్మ, అనేది బ్రహ్మ అని ఆ బ్రహ్మార్పణంగా ఉంటున్నాం. అంతకుముందు నేను చేశాను నేను అని నువ్వు ఆపాదించుకున్నావు కాబట్టి ఆ కర్మ నీకు యాడ్ అయింది. ఇప్పుడు అంతటా ఉన్నాడు ఆయనే చేస్తున్నాడు కాబట్టి ఆయనే అంటున్నాడు కాబట్టి ఆయనే అంటున్నాడు ఆయనే చేసుకుంటున్నాడు, ఆయనకే అర్పణం అంటున్నాం కాబట్టి ఇంక మనకు సంబంధం లేదు. అది ఇక్కడ మర్మం తెలుసుకున్నాం. ఇక్కడ అదే మాటే నీరు అన్నది బ్రహ్మ అనుకుంటున్నాం, నేను చేసేదాని భావన బ్రహ్మార్పణం అంటున్నాం. నేను బ్రహ్మాన్ని బ్రహ్మార్పణం అంతే. అది ఎంత తేలికైపోయింది చూడండి. మనకి ఏ కర్మ కాకుండా జన్మ లేకుండా చేసుకునే స్థితి చిన్న మాటలోనే మనకు ఉందని మనకి ఇక్కడ వచ్చాక తెలిసింది. ఆ బ్రహ్మార్పణం నువ్వు బ్రహ్మానివిరా, బ్రహ్మార్పణం ఆయన చేస్తున్నాడు, చేసేది ఆయనే. మనం ఎక్కడున్నాం? ఆయనలోనే ఉన్నాం. మనలో ఆయన ఉన్నాడు, అంతటా ఆయన ఉన్నాడు, అందరిలోనే ఆయన ఉన్నాడు. మనం బ్రహ్మలోనే ఉన్నాం, బ్రహ్మలో చుట్టూ ఆయనే కదా. ఇదంతా కూడా నీకు బాగా అర్థమైందమ్మా. అర్థమై చక్కగా బ్రహ్మ బొమ్మలాట ఆడుకుంటున్నాం, చక్కగా ఆడుకుంటున్నాం చిన్నపిల్లలాగా అర్థమైంది మనకి. ఇక్కడికి అమ్మ దగ్గరికి వచ్చాక సంశయాలు లేవు. అసలు ఏమి అమ్మ దగ్గరికి వచ్చాక A to Z అన్నీ కూడా అమ్మ ఇక్కడ పాత్ర కానించి మోక్షం దాకా, దేహధర్మం కానించి బ్రహ్మధర్మం దాకా A to Z భయాన్ని ఏది ఇంకా పెండింగ్ ఉండదు. ఇంకా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఏది వెనక్కర్లేదు, అన్ని అమ్మ దగ్గరికి. అంటే బాహ్య విషయాలు బయట వ్యవహారాలు ఒకటి. అందరి గురించి తెలుసుకోవాలంటే అందరి దగ్గరికి వెళ్ళండి, తెలుసుకోండి. అమ్మ దగ్గరికి వచ్చాక నీ గురించి నువ్వు తెలుసుకోవాలంటే అమ్మ దగ్గరికి రండి. నీ గురించి A to Z అన్ని తెలియజేసేలాగా అమ్మ నీకు ఏ ప్రశ్న లేకుండా నీ గురించి అయితే నీకు తెలియజేసేలాగా అమ్మ చక్కగా చెప్తారు. నీ గురించి నువ్వు తెలుసుకునే వాళ్ళైతే మన సత్తం కూడా నీ గురించి నువ్వు తెలుసుకునే సత్తంగా మంది. అందరి గురించి తెలుసుకోవాలంటే 4 మంది ఉంటారు, చెప్తారు. ఇక్కడ అందరి గురించి చెప్పరమ్మా, నీ గురించే చెప్తారు. నువ్వు ఎలా ఉండాలి, ఎలా మారాలి, ఏం చేయాలి, నీ జన్మ ఏంటి, కర్మ ఏంటి, మళ్ళీ జన్మరాయితే నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి అన్నీ నీ గురించే నువ్వు తెలుసుకో. నువ్వు ఆచరించినప్పుడే నువ్వు అవుతావు. నీకు ఆకలి అయింది, నువ్వు తింటేనే నీకు తీరుతుంది ఆకలి. ఎవడో తింటే నీకు ఆకలి తీరదు, ఎవరికో పెడితేనే తీరదు, ఎవడో తింటేనే తీరదు. నువ్వే తినాలి, నువ్వే అన్ని. నీకేం కావాలో నువ్వు చేసుకున్నప్పుడే నీకు అది నువ్వు అనుభవిస్తావు. నీకేం కావాలో తినాలనుకుని నువ్వు చేసుకున్నప్పుడే కదా నువ్వు హాయిగా అనుభవిస్తావు. అలాగే నేను జన్మరాహిత్యం కోరుకుంటున్నాను కాబట్టి నువ్వు ఆ సాధన ధ్యానం నువ్వే ఉండాలి. అది చేతులకి అదే అవుతావు. ఇక్కడ అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంక రెండో పని లేదమ్మా. మనందరూ కూడా అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత ఏది కొంచెం కూడా వేస్ట్ చేసుకోవట్లేదు. అమ్మ దగ్గరికి ఎప్పుడు మరి 9 వచ్చి మనం ఉన్నామంటే 2 గంటల్లోనే ఎన్ని విషయాలు ఎన్ని వింటున్నాం. మనమే కాదు, ఎందరికో ఈ మాటలు వినిపిస్తున్నారు. ఇప్పుడు అందరి కోసం అమ్మ ఇది వరకు మరి మాట్లాడేవారు కాదు, ఇప్పుడు అందరి కోసం చూడండి ఎంతసేపు మాట్లాడుతున్నారు. అలాగే ఆ శ్రమ అనుకోకుండా మరి ఆవిడ మాట్లాడే పరిస్థితి కూడా కాదు. మరి పెద్ద ఆవిడకి కదా మరి అలాగే అయినా సరే ఆవిడకి అందరూ బాగోవాలి, నా పిల్లలు అందరూ బాగోవాలి, నా పిల్లలు అందరూ బాగోవాలనే కదా. ఆవిడకి అందరూ పిల్లలే కదా. అంచేత అందరూ కూడా ఆనందంగా ఉండాలి అని ఆవిడ అంత శక్తి తెచ్చుకుని మాట్లాడుతున్నారు. మరి ఆ వయసులో ఆవిడకి అంత అవసరమా కాదు కదా. అంచేత అవసరం లేదు కదా, నా పిల్లల కోసం నేను ఏదైనా చేస్తాను అనే భావంతో అమ్మ ఎప్పుడు ఉంటాను. అంచేతే ఇక్కడ మనకైతే ఆవిడని చూసుకుంటా 4 మాటలు అయితే చాలు. కానీ అందరికీ తెలియాలని ఇప్పుడు ఆవిడ అన్నీ చెప్తున్నారు మళ్ళీ వివరంగా. అది అన్నీ మన అదృష్టం అన్నమాట. చూడండి, తనను తాను తెలుసుకోవడమే ఉత్తమమైన కోరిక. దీనికి బ్రహ్మజ్ఞాని గురువు తప్ప ఎవ్వరు సాయం చేయలేరురా సత్సంగులు. అది
చూసారా, తనను తాను తెలుసుకోవడమే ఉత్తమమైన కోరిక. అంతే, తను తాను తెలుసుకోవాలంటే అందుకన్నా కోరిక లేదు, అదే నిజమైన కోరిక. నాకు ఆధ్యాత్మిక చివరిదాకా తెలుసుకోవాలి, దాన్ని నేను ఆచరించాలి, అనుభవించాలి, నాకు ఇదే కావాలని అడిగాడు గురువు అడిగితే ఆయన అన్నారు, మరి అప్పుడు ఆయన అదే అన్నారు, ఒరే నిజమైన మాట ఇది అందరికీ ఇదే కావాలి, ఆధ్యాత్మిక నేను తెలుసుకోవాలి, అది నేను ఆచరించాలి, అనుభవించాలి, నాకు అది కావాలి అన్నారు. ఇదే ఎవరికైనా అది అందరికీ ఇదే కావాలన్నారు. ఉత్తమమైన కోరిక, మంచి కోరిక కోరేమన్నారు. మరి ఏంటంటే అదే మన అందరూ కోరిక, అదే మనందరం అదే కోరుకున్నాం. మరి అది ఎవరు చెప్పగలరురా? అది నువ్వు కోరికరైతే నీ కోరిక మరి ఎవరు చెప్పగలరు? అనుభవజ్ఞానమైన గురువే దాన్ని చెప్పగలరు. అనుభవజ్ఞానమైన గురువే నీకు అది చెప్పగలరు, ఇంకెవరు చెప్పలేరురా నాయన అని చెప్తున్నారు. చూడండి, దీనికి బ్రహ్మజ్ఞాని అయిన గురువు తప్ప ఎవరు సాయం చేయలేరు. నీకు సాయం అంటే నీకు దారి చూపించు వాళ్ళు, సాయం చేసి వాళ్ళంటే నేను ఇలా వెళ్ళాలి, ఇలా ఒక బిజినెస్ గురించి తెలుసుకోవాలంటే బాగా బిజినెస్ చేసిన దగ్గరికి వెళ్తే వాళ్ళు నీకు అందులో మెలకువలు చెప్తారు. నువ్వు అది ఆచరించి అలా చేసుకుంటే నువ్వు ఆ బిజినెస్లో సక్సెస్ అవుతావు. అంతే కదా. అలాగే అనుభవజ్ఞానమైన గురువు అమ్మ మనకి ఎలా చెప్తారు? ఆవిడ ఆచరించి అనిపించారు కాబట్టి నువ్వు కూడా ఇలా చేయని ఆ లక్షణాలు, ఆ గుణాలు, ఆ భావాలు, ఆ నడకన్ని మనకి చెప్తున్నారు. చెప్పడమే కాదు, ఆవిడ ఇప్పుడు కూడా అదే ఆచరిస్తారు కాబట్టి నేను ఏమంటాను, ఆవిడ ఏమంటారు మరి చూడండి, చిన్న చిన్న పదాల్లో ఆవిడకి ఎన్ని మలుపులు చెప్తారు. ఇక్కడ మీ అందరికీ అమ్మని, నాన్నకి పని మనిషిని, అక్కడే పైన ఉంటారు, కింద ఉంటారు. నేను పైనుంచి కిందాక అన్ని నేనే చూస్తాను. యజమాని పని మనిషి రెండు ఆవిడే చూస్తాను. అలాగే నువ్వు ఏ టు జెడ్ అన్ని నువ్వు చేసుకోవాలి. ఇక్కడ తప్పించుకోవడానికి లేదు, అన్నీ కూడా ఇష్టంగా చేసుకోవాలి. ఇక్కడ అదే మనం ఎప్పుడు చెప్పించుకునే వాళ్ళు కూడా చెప్పి కూడా ఉండాలి. అమ్మ దగ్గరికి వచ్చాక మన అందరూ చెప్పించుకోవట్లేదు, చక్కగా ఆచరిస్తున్నాం, అనుభవిస్తున్నాం. మన ఆనందం మనం పొందుతున్నాం, అందరికీ పంచుతున్నాం. అవునా కదా? మనందరూ ఆనందాన్ని మనం పొందుతున్నాం, మనం సంపాదించాం సాధనతో, మరి మనం ఆనందాన్ని పొందుతున్నాం, అందరికీ పంచుతున్నాం. అమ్మ కోరిక కూడా అదే, నువ్వు ఆనందాన్ని నువ్వు పొందు, అందరికీ పంచు, అడిగిన వాడికి పంచు, నాకు అంతకంటే ఇవ్వక్కర్లేదు అని చెప్తారు. మరి ఇవన్నీ ఏంటంటే అది నిజమైన ధర్మం అమ్మ. ఉత్తమమైన కోరిక ఏంటి? తను తాను తెలుసుకోవడం ఉత్తమమైన కోరిక. మరి ఉత్తమమైన పని ఏంటి? నువ్వు ఆచరించి అనుభవించి దాన్ని అందరికీ పంచడం, అది ఉత్తమమైన లక్షణం. ఇప్పుడు అమ్మ చేసేది అదే కదా, ఆవిడ ఆచరించి అనిపించారు కాబట్టి అది మనం అందరూ అడిగాం కాబట్టి అలాగే మంచి కోరిక, ఇది ఉత్తమమైన కోరిక కోరారు, అది మీకు చెప్పాలని ఆవిడ అంత వివరంగా మనకి ఆ వయసులో మనకి అందరికీ చెప్తున్నాను. ఎందువలన అంటేనమ్మా, ఈ జన్మకే కుదురుతుంది, ఈ జన్మకే కుదురుతుంది. అది మరి ఈ జన్మకు కుదిరేది మనం చెడగొట్టుకోకూడదు కదా. ఈ జన్మకే కుదురుతుంది, పరమాత్మగా మిగలటానికి ఈ జన్మకే కుదురుతుంది. అయ్యి వచ్చాం, మరలా పుట్టకుండా ఉండేది ఇది ఒక్కతే. ఈ మార్గం ద్వారానే మనం తరింపు చేస్తాం. విడిగా ఏమీ లేదరమ్మా. అసలు అనంతత్వంలోనే అన్నీ ఉన్నాయి కదా. ఇంత తేలికైన దాన్ని ఎంతో కష్టం అనుకుంటున్నారు. కష్టమే కాదు, ఎలాగా వచ్చేసాం జన్మకి. వెళ్ళే వరకు అంటే ఈ దేహం ముగింపు అయ్యే వరకు కూడా ఏదోటి చెయ్యాలి. ఆ ఏదోటి చేసేది ఎలా ఉండాలి ఆలోచించుకుని నీతో నువ్వు ఉండిపో. ఏదో పని చేయాలా లేదా? తెల్లారేసిన మొదలు నిద్రపోయే వరకు ఏదో పని చేయాలా లేదా? ఆ పని ఏంటి చెప్పండి? మన పని. ఆఖరి వరకు మన పని మనం చేసుకోవాలి లేదా? మరి మన పని ఇదే పని. మనం ఇలా చేసుకుంటే ఎంత రిలాక్స్గా ఉండగలుగుతున్నాం. అందరినీ కూడా
చెబుతుంటే అందరూ కూడా ఉండగలుగుతున్నారు. సంసారంలో ఉన్నాం, ఇంకోలా ఉన్నాం, బాధలో ఉన్నాం అనే ముక్క రావట్లేదు. బాధ ఎవరికి? దేహం నేను అనుకునే వాళ్ళకి బాధ. దేహం నేను కాదు కదా, నేను బ్రహ్మాన్ని కదా అనుకుంటా. అంటే ఇది కష్టమని, నష్టమని, బాధలని ఏమి తెలియట్లేదు. అంతకుముందు బాధ అనుకునే కదా మమేకం అయ్యావు, ఇక్కడికి వచ్చావు, బాధే లేదంటున్నావు. అంటే తెలియబడ్డదు. అప్పటికిప్పటికి ఇది ప్రతి వ్యక్తి పుట్టడం దేని గురించి పుడతాం? కారణదేహంతో తెచ్చుకున్న దాని గురించి పుడతాం. పుట్టాక ఇప్పుడు మనకు బాధ లేదంటున్నాం. అంటే తెలుసుకున్నాక ఇంకేమీ లేదు. ఈ జన్మలో తప్పించి మరు జన్మ కుదరదు. మరు జన్మ ఏ జన్మ వస్తుందో ఈ జన్మలో తెలుసుకున్నాం కాబట్టి మరు జన్మే లేకుండా చేసేసుకున్నాం. అది ఫైనల్. మన స్థితిగతులు ఏంటి, మనం అసలు దేహభావన ఏంటి, మన యొక్క ఆచరణ ఏంటి, అన్నీ ఎలా సెట్ అయిపోయింది. నేను అయి ఉన్నాను అన్న భావంతో మొత్తం అంతా అన్నీ ఏమైపోయినాయి, మాయంతా ఏమైపోయింది, ఈ మమకారాలు ఏమైపోయినాయి, భావాలు ఏమైపోయినాయి, సుఖ దుఃఖాలు అన్నీ ఏమైపోయినాయి. నేను అదే ఉన్నాను అనేటప్పటికీ నాలో అందరిలో అంతటా వ్యాపించున్న అనంతత్వం నేను అనేటప్పటికీ అలా చూడండి. మేఘాలు తప్పుకుంటే సూర్యకాంతి ఎలాగైతే తేజోమయంగా మనకు అందుతుందో అలా మన విషయాలు, ఈ వ్యామోహాలు, దేహభావంలో ఏ దేహభావనైనా ఉంటుందా అలా అలా తగ్గిపోతుంది. ఎందువల్ల మన అనుభవం నేను బ్రహ్మాన్ని ఈ జన్మకే కుదురుతుంది. ఈ జన్మ తప్ప రెండవది లేదు. ఎప్పటికైనా పని ముగించుకోవాలి. వచ్చేస్తాం కదా, ఈ పని తప్పదు. ఈ తప్పదు అన్నది ఇప్పుడే చేసేసుకుంటే ఇప్పుడు సుఖపడుతున్నాం, మరు జన్మ రాకుండా సుఖపడుతున్నాం. ఏ పని ఏమీ లేదు. భావంలో భాగ్యం. నేను దేహాన్ని అన్న భావన్ని, నేను పరమాత్మని అన్న భావంతో. అంతకుముందు దేహం నేను అనుకున్నాం, ఇప్పుడు నేను పరమాత్మ అన్నా, నేనే అన్నా, అందరూ నేనే అన్నా, అంతటా నేనే అన్నా, ఏదైనా నాలోనే జరుగుతున్నాయన్నా, నేనుగా ఉన్నానన్నా, ఏదైనా ఒక పాయింట్ పట్టుకున్నాం. ఆ పాయింట్ తోటే మనం ఉండగలుగుతున్నాం. ఇప్పుడు మనకి అసలు భావన లేదు. భావనలో దోషం ఏది? అంతా భాగ్యమే, అంతా అదృష్టం. ఏ భావన వచ్చినా వేరువేరుగా ఉంటాయి. భావన లేదు, ఉన్నదంతా నేనే అంటున్నాం. ఇక విడిగా ఏముంది? సర్వం బ్రహ్మమయం, పరమాత్మయే నేను తప్ప రెండవది లేదు. మరి ఇటువంటి భావంతో మనం ఉండటం వలన మనకి జన్మ లేదు. జన్మకి తెచ్చుకునే కర్మ లేదు. కర్మ ఉంటే జన్మ వస్తుంది, కర్మే లేదు జన్మ ఏమొస్తుంది చెప్పండి? మనకు జన్మే లేదు. అది ఎవరికి వారికి తెలుస్తుంది కదా. మనకు జన్మ లేదని మనమే చెప్పుకోగలుగుతున్నాం. ఎవరికి వారికే తెలుస్తుంది. ఇది ఎవరికి వారి భావంతో ఉండేటప్పటికీ భాగ్యంగా జరుగుతుంది. మనకు తృప్తి అనేది ఉంది. దేహం వచ్చింది, ఏది జరిగినా బ్రహ్మమే. బ్రహ్మార్పణలో అన్నీ జరుగుతున్నాయి. ఆ పరమాత్మ యొక్క అంశం మనం. ఇంకా ఏది చూసినా అనంతత్వమే. ఇలా ఉండేటప్పటికి మనకు తేలికవుతుంది. ఏమీ లేదర్రా, చిటుకులో మోక్షం ఏదో అంటారు. దేంట్లోనో ఏదో సామెత ఉంటుంది అంతే. సూక్ష్మంలో మోక్షం, సూక్ష్మంలో మోక్షం. సూక్ష్మదేహం మరలా రాకుండా చూడండి, ఇంకా మోక్షమే కదా.
సూక్ష్మదేహం మరలా మరలా రాదమ్మా. ఎప్పుడైతే నువ్వు సూక్ష్మలో మోక్షం తెలుసుకున్నావో ఇంకేముంది? ఏది సూక్ష్మం? సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాత్మేను. అచలం చలం చైతన్యంగా. మరి ఏదవునో ఏది కాదో తెలుస్తుంది. సూక్ష్మాతి సూక్ష్మం. సూక్ష్మదేహాన్నే నశింపజేయాలి. సూక్ష్మంలో మోక్షం అన్నారు పెద్దలు, మహానుభావులు. ఎంత తేలికైన పదాన్ని చెప్పారు. మరి ఎంతమంది అవతార పురుషులు తెలియజేస్తున్నారు మనకి. అనేక గ్రంథాలు రాసి అనేక రకాలుగా మనకు తెలియజేస్తున్నారు. ఒకటే అమ్మ, మనకి అమ్మ చెప్పే దాంట్లో మనకి అర్థం ఏంటంటే, మనకి కర్మానుసారం జన్మ వచ్చింది. ఈ కర్మని పూర్తి చేసుకోవడానికి ఈ ఆకారం వచ్చింది. ఈ దేహంతో కర్మను పూర్తి చేసుకోవాలి. ఈ కర్మను ఆఖరి శ్వాస వరకు మనకి పనిని బట్టి మనకి శ్వాస ఇచ్చాడు. నువ్వు ఆఖరి శ్వాస వరకు నీ విధి ఉంది కాబట్టి నీకు ఆ శ్వాస ఇచ్చాడు. ఆ విధిని చేసుకుంటూ ఈ దేహాన్ని ఉపయోగించుకుంటూ ఆ పని చేసుకుంటూ లోపల అంతరంగంగా ఈ పని చేసుకోవాలి. అది ఇక్కడ మర్మం. అది మనం ఆఖరి శ్వాస వరకు మనకి దేహం ఎంచుకుంటుంది. ఆఖరి శ్వాస నువ్వు ఏం తెచ్చుకున్నావో అది చేయడానికి ఆఖరి శ్వాస ఇచ్చాడు. అది చేసుకుంటూ మళ్ళీ కొత్తగా జన్మ లేకుండా చేసుకోవడానికి ఈ పని పూర్తి చేసేసుకుంటూ భావన మార్చుకుని బ్రహ్మంగా ఉంటూ మళ్ళీ కొత్తగా మళ్ళీ ఈ సూక్ష్మదేహాన్ని తయారు చేసుకోకుండా ఆ సూక్ష్మాన్ని పట్టుకుని ఆ సూక్ష్మ పని ఖాళీ చేసేసి మళ్ళీ దాన్ని పట్టుకోకుండా ఉండటమే ఈ యొక్క జన్మ యొక్క రహస్యం. ఈ జన్మ ఆఖరి శ్వాస ఎప్పుడు దాకా ఉంది? దేహ విధి నువ్వు చేసుకున్న విధిని బట్టి ఆఖరి శ్వాస వరకు ఇది ఉంటుంది కదండి. ఈ విధిని బట్టి కదా మనకి దేహం వచ్చింది. ఈ దేహం ఆఖరి శ్వాస వరకు మనకి విధి ఉంది. అందుకే అప్పుడు దాకా శ్వాసను ఉంచుతాడు. నువ్వు చేసుకునే పని అప్పుడు దాకా ఉంది. ఆఖరి శ్వాస వరకు నీకు పని ఉంది. ఆఖరి శ్వాస వరకు నీ పని ఎలా చేసుకోవాలి? ఇష్టంగా చేసుకుని నేను ఈ పని చేయాలి నీ అంత ధర్మంగా ఇవన్నీ చేసుకుంటూ ఇష్టంగా చేసుకుంటే ఘర్షణ ఉండదు. ఘర్షణ లేనప్పుడు హాయిగా ఈ పనే నువ్వు నీ పని లోపల పని మాత్రమే డ్యూటీ చేసుకుంటూ కొత్తగా డ్యూటీ ఏర్పాటు చేసుకోకుండా చూసారా, అంతరంగంగా లోపల నువ్వు బ్రహ్మంగా ఉంటూ బ్రహ్మార్పణ భావంతో మళ్ళీ కొత్తగా సూక్ష్మానికి నువ్వు విలువ ఇవ్వకుండా సూక్ష్మ కారణ స్థూల శరీరం ఈ మూడాటికి విలువ ఇవ్వకుండా ఖాళీ చేసేసుకుంటే మళ్ళీ నువ్వు జన్మకి రాని స్థితి. అది సూక్ష్మంలో మోక్షం అంటే అది సూక్ష్మంగా ఇది గుర్తించి దీన్ని పరిపూర్తి చేసుకోండి ఆయన, నీకు మోక్షమే, నీకేమీ లేదు. ఆ మహాత్ములు అలాంటి మాటలు చెప్పారు. అమ్మ ఈ దేహం నువ్వు కాదు, నువ్వు బ్రహ్మానుడా. బ్రహ్మంగా ఉంటే బ్రహ్మార్పణంగా ఉంటే నువ్వు బ్రహ్మంగా జన్మ లేదు. నువ్వు బ్రహ్మాండమని తెలుసుకున్నావు కాబట్టి నువ్వు బ్రహ్మంగా ఉంటూ సాక్షిగా లోపల బ్రహ్మంగా ఉంటూ బ్రహ్మార్పణ భావంతో ఉంటే నీకు జన్మ లేదు. సూక్ష్మం ఇది, సూక్ష్మంలో మోక్షమే అమ్మ చెప్పింది. అయితే నువ్వు సూక్ష్మం తెలుసుకో, నువ్వెవరో తెలుసుకో, అలా ఉండిపో, అర్పణ భావంతో ఉండు. నువ్వెవరో బ్రహ్మం, ఆ బ్రహ్మార్పణంగా జీవన విధానం కలిపాయి అంతే. మరి అన్నిటికన్నా అమ్మ దగ్గరికి వచ్చాక అసలు ఈ జన్మకి కారణం కర్మ, కర్మకి కారణం దేహభావన, సంశయం లేదు. ఇక్కడ జన్మకి కారణం కర్మ, కర్మకి కారణం దేహభావన. ఈ దేహం నేననుకుంటే నీకు కర్మ యాడ్ అవుతుంది. నువ్వు మంచి చేస్తే పుణ్యం, చెడు చేస్తే పాపం. ఈ మర్మం మనకు బాగా తెలుస్తుంది. ఈ రెండు కూడా మళ్ళీ జన్మం తెచ్చి పెడతాయి అని చెప్పి అమ్మాయి అంత వివరంగా చెప్పారు. ఒకవేళ పుణ్యం చేయొచ్చు నాయన, నువ్వు తప్పేం కాదు, మంచిదే. పుణ్యం చేసినా మళ్ళీ జన్మకి రావాలి. పాప పుణ్యాలు రెండు బంగారపు సంఖ్యలు, ఎరుపు సంఖ్యలు అని చెప్తారు మహాత్ములు. అమ్మ కూడా ఈ రెండు నీకు బంధాలేరా, రెండాటికి అత్యంతమైన భావనలో ఉండు. అది వద్దు ఇది వద్దు, నువ్వు చక్కగా జన్మలేని స్థితి తెచ్చుకో. ఎలాగా భావన మార్చుకో. దేహభావన వీడు, బ్రహ్మంగా ఉండు. బ్రహ్మంగా ఉంటే నువ్వు దేహం కాదురా, నువ్వు దేహం నువ్వైతే అలాగుంటు. దేహం నువ్వా కాదు, దేహానికి ఆధారం బ్రహ్మం. కానీ ఇది అమ్మ దగ్గరకు వచ్చాక ఇది దేహం అంటే ఏంటి, బ్రహ్మం అంటే ఏంటి, రెండు అసలు మనం ఎవరికి సందేహం లేకుండా అప్పుడు వివరంగా చెప్పారు. ప్రతి సంటి పిల్లవాడు చెప్పినట్టు చెప్పారు. దంటి పిల్లవాడు కూడా అర్థమయ్యలేదు.
కదా. ఈ దేహం పంచభూతాలతో తయారైంది, అది చేస్తే ఇది నువ్వు కాదు, దీనికి ఆధారమైన బ్రహ్మ నువ్వు. అదే నడిపిందండి, అదే అనిపిందండి అంటే దాన్ని, అది నువ్వు దాన్ని పట్టుకో. అది నువ్వు అనుకుంటే హాయి. చేసేది బ్రహ్మం, చెప్పేది బ్రహ్మం, అనేది బ్రహ్మం, అన్ని 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 బ్రహ్మం. ఎక్కడో లేడురా బ్రహ్మం, నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉన్నాడు బ్రహ్మం అని చెప్పేది. ఇవన్నీ కూడా మనకి ఆ మెలకు తెలిసింది, ఆ మర్మం తెలిసింది మనందరికీ కూడా. అమ్మ దగ్గరికి వచ్చేది అంచేత ఎప్పుడు పాత్రగా డ్యూటీ చేస్తున్నాం, బ్రహ్మంగా హాయిగా ఆనందంగా లోపల బ్రహ్మ భావంలో బ్రహ్మంగా హాయిగా లోపల ఉంటున్నాం. ఇది పాత్రను తెలిసింది శుభ్రంగా. దీనికి విధిలో చేసుకున్నాం, విధి వచ్చింది కదా. ఈ పాత్ర కార్యకారణ శరీరం కదా, ఆ కార్యం కోసం కారణంగా వచ్చిన శరీరం. ఆ కార్యం దాంతో అధ్యయనం చేస్తున్నాం, లోపల బ్రహ్మంగా ఉంటున్నాం. ఈ మర్మం మనందరం తెలుసుకున్నాం. అలా బ్రహ్మంగా బ్రహ్మాత్మకంగా మన జీవన విధానం గడుపుతున్నాం. మనందరం కూడా సత్సంగులు అందరూ కూడా జన్మరాహిత్యం మన గోరికి అంతే ప్రయాణం. ఆ ప్రయాణమే మన అందరూ చేస్తాం. ఇందులో ఏమీ లేదు, సంశయం ఏమీ లేదు అందరికీ కూడా. అవునా కదా? మనందరికీ అంతగా ఇంత సూక్ష్మాంది పట్టుకుని ఎంత కష్టపడుతున్నారమ్మా. తెలియక ఎంత కష్టపడుతున్నారు. మరి ఏయో చెప్తేనంట అసలు ఏ పని లేదరా. నీతో నువ్వు ఉంటవే. అసలు దీంట్లో ఖర్చు ఏముంది, రోజులు వేస్ట్ అవట్లేదు కదా. అసలు సారం అంతా నీలోనే ఉంది. నీతోటి నువ్వు ఉండు, జన్మరాహిత్యం. అసలు దీంట్లో ఏముందంటున్నాను. ఇంత తేలిక పరమాత్మ మనకి మహాత్ముల ద్వారా అందింపజేసడం లేదా. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని మరి పైన ఫోటోలో ఉన్నారే ఆ ద్వారానే కదా నాకు అందింది. ఆ మహాత్ములు చేసి తరించి చెప్పారు. ఇంకా దాన్ని పట్టుకుని మనం ఎలాడాలి హాయిగా. అసలు ఒక్క సెకండ్ వేస్ట్ లేకుండా జీవితం అంతా జీవన్ముక్త స్థితి, బ్రహ్మమయంగా ఉండగలుగుతున్నాం. అదంతా ఎవరిది? మహానుభావులది. ఆ బ్రహ్మం ఆ ద్వారా మనకు తెలియజేయచ్చు. అందు గురించి ప్రతి ఒక్కరూ కూడా ఆనందో బ్రహ్మగా ఉండండి. బ్రహ్మార్పణం బ్రహ్మజ్ఞౌ బ్రహ్మణావతం బ్రహ్మైవ తేన గంతం బ్రహ్మ కర్మ సమాధి. చాలా బాగా ఉంటున్నాం. ఎందుకంటే మనకి టీవీ ఛానల్ ఎలాగో ఎన్నో ఉంటాయి, కానీ మన ఛానల్ 2 ఛానల్లే పెట్టుకున్నాం. మనం ఒకటి దేహబాణ, 2 బ్రహ్మబాణ, 2 పెట్టుకున్నాం కదండి. ఇక్కడికి వచ్చేటప్పటికి మన అందరూ కూడా బ్రహ్మంగా ఉంటున్నాం. బయటకు వెళ్ళాక డ్యూటీలో ఛానల్ లేదు, ఏ గొడవ లేదు. ఇక్కడికి వచ్చి ఆటోమేటిక్గా బ్రహ్మ